వెల్కమ్ టు 10 టీవీ. మనం చూస్తున్నాం ఉదయం 10 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై 10 టీవీ కొనసాగిస్తున్న కాన్క్లేవ్. ఇప్పటివరకు అటు అధికార పార్టీ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు, అలాగే విశ్లేషకులు రేవంత్ రెడ్డి ఏడాది పాలన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్న దిశగా అడుగులేస్తోందా, ఏడాది పాలన ఎలా ఉందన్న అంశాలపై మాట్లాడారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన ప్రాతిపదిక నీళ్లు, నియామకాలు, నిధులు. ఇందులో నియామకాలకు సంబంధించి చాలా కీలకమైనది. విద్యార్థులకు సంబంధించి మేము 50,000కు పైగా పోస్టులు భర్తీ చేశామని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. అలాగే గతంతో పోల్చుకుంటే అటు ఉద్యోగులకు సంబంధించి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మేము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నామని కొద్ది రోజుల కిందటే ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎం ఒక ప్రకటన కూడా చేశారు. నిజంగా పరిస్థితి అలా ఉందా? ఓవరాల్గా అటు ఉద్యోగాల పరంగా కానీ, అలాగే ఉపాధి పరంగా కానీ, ఉద్యోగాల కల్పనకు సంబంధించి చెప్పిన మాటల విషయంలో కానీ రేవంత్ సర్కార్ గత ఏడాదిలో ఎలా ఉంది? ఈ అంశంకి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఉదయం నుంచి అటు మహిళా సమస్యలపైన, రైతు సమస్యలపైన, ఏడాది పాలన పైన, ఆర్థిక వ్యవస్థ పైన, బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ పైన చాలా అంశాలపై 10 టీవీ సవివరంగా విశ్లేషించింది. ఇప్పుడు ప్రధానంగా ఈ స్లాట్లో స్పెసిఫిక్గా అటు ఉద్యోగాలు కల్పన, అలాగే ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఏం జరగాలి, వీటన్నిటికి సంబంధించి మనం సవివరంగా మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ గారు, అలాగే కాంగ్రెస్ ఓయూ విద్యార్థి నేత దయాకర్ గౌడ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్ సైడ్ మనం చూస్తే తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న లచ్చిరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే గతంలో తెలంగాణ ఉద్యమంలో అటు జేఏసీ నేతగా, ఎన్జిఓ నేతగా కీలకంగా పనిచేసిన విఠల్ గారు మనకు తెలుసు. గత ప్రభుత్వ హయాంలో ఆయన టీఎస్పీఎస్సీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ ఈ ఉద్యోగ సంబంధించిన సమస్యలు కానీ, డిమాండ్లు కానీ, అలాంటి అంశాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అలాగే కారవ రవీందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ మాజీ మెంబరు, అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో విఠల్ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు అందరూ కలిసి ఓయూజే అటు స్పెసిఫిక్గా పొలిటికల్ జేఏసీ తరఫున ప్రయత్నం చేసిన సందర్భం అయితే ఉంది. రైట్, కళ్యాణ్ మనం చూస్తున్నాం ఉదయం నుంచి చాలా అంశాలు మనం మాట్లాడాం. ఇప్పుడు అత్యంత కీలకమైంది, ఎందుకంటే ఎక్కువగా ఉద్యోగాలు, విద్యార్థులు ఉద్యోగాల భర్తీ అనేది అటు రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామన్న వాటిల్లో అది చాలా కీలకమైన అంశం. వాటిపైన మనం ఏం మాట్లాడబోతున్నాం? రాష్ట్రం సాధించుకున్న దాంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాలు ఎంత కీలకమో నియామకాలు అనేది చాలా కీలకం. అవును, రాష్ట్రం సాధించడానికి విద్యార్థులు, ఉద్యోగులు ఇద్దరు 2 కాళ్ళలా పనిచేశారు. ఆందోళనలో, ఉద్యమాల్లో కూడా ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా తహసీల్దార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గతంలో లచ్చిరెడ్డి గారు చాలా కీలకంగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా విఠల్ గారు మనకు ఉద్యోగ సంఘం నాయకుడిగా, సొంత తెలంగాణ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. టీఎన్జీఓ అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి గారు, దేవిప్రసాద్, స్వామి గౌడ్ ఇలాంటి వాళ్ళంతా చాలా కీలకంగా చాలా కీ రోల్ పోషించారు. ఇక్కడ చూస్తే బీజేపీ కానీ, బీజేవైఎం కానీ, లేదంటే టీఆర్ఎస్వి కానీ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు, విద్యార్థి నేతలు కూడా తెలంగాణ మూవ్మెంట్ లో చాలా కీ రోల్ పోషించారు. వీళ్ళందరూ ఎలా అయితే కీ రోల్ పోషించి తెలంగాణ సాధించారో, వీళ్ళే ఈ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే తమ ఆస్పిరేషన్స్ చాలా ఉన్నాయి, పెద్దగా నెరవేర్చలేదు, ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఉద్యోగులకు కూడా వేతనాలు మొదటి తేదీన ఇవ్వకపోవడం కూడా అదొక శాపంగా మారింది గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి. ఆ రకంగా ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కూడా వీళ్ళే కారకులు. ఇప్పుడు గద్దె దిగిన తర్వాత రేవంత్ సర్కార్ ఏడాది పాలన ఎలా ఉంది, ఎవరెవరు ఎలా ఫీల్ అవుతున్నారు, గత 10 ఏళ్ల పాలన ఎలా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎలా ఉండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నీ మనం మాట్లాడదాం 1 by 1. మాట్లాడడానికి వీళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్. మీరు చెప్పినట్లు ఇద్దరు టీఎస్పీఎస్సీ మెంబర్లుగా పనిచేశారు. విఠల్ గారు దాదాపు 6 ఏళ్లు పనిచేశారు. రవీందర్ రెడ్డి గారు 2-3 ఏళ్లు కూడా పనిచేసినట్టున్నారు. లచ్చిరెడ్డి గారు చాలా అంశాల్లో చాలా కీ రోల్, ఉద్యోగ సంఘం నేతగా ఇప్పటికి కూడా ఉద్యోగ సంఘం నేతే, ధరణి కమిటీలో కూడా ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. ముందు మీతోటే లచ్చిరెడ్డి గారు మీరే చెప్పండి, ఇవన్నీ మీరు చూస్తూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నేతగా చూశారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కీ రోల్లో మీరు ఉన్నారు, అప్పుడు కూడా మొదట్లో. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, దూరం అయ్యారు. ఇప్పుడు కూడా కీ రోల్లో ఉన్నారు ఉద్యోగ సంఘం నేతగా. ఈ అన్ని ప్రభుత్వాలను బేరీజ్ వేసినప్పుడు రేవంత్ 365 మన ప్రోగ్రామ్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి ఏడాది పాలన మీకు ఎలా అనిపించింది? గత ప్రభుత్వానికి భిన్నంగా రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగుల అంశమే తీసుకుందాం. మనం ఉద్యోగులకు ఏ రకంగా మంచి జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ముందుగా మాట్లాడాలనుకుంటే కళ్యాణ్ గారు, ఇప్పుడు ఒక్క విషయం మనం తెలంగాణ వచ్చిన ఒక నేపథ్యాన్ని కొంత తీసుకోవాలి. ఎందుకంటే నిధులు, నియామకాలు, మనం దీని మీదనే ఒక తెలంగాణ ఉద్యమం పోరాటం జరిగింది. అందులో ఉద్యోగులు చాలా కీలక పాత్ర పోషించారు. ఆ రోజు ఉన్న ఈ పెద్దన్నలందరూ కూడా అందరం కూడా చేయటం జరిగింది.
మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి దశ రెండో దశ అనే పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొంత ఉద్యోగస్తులకి చాలా చిన్న చూపు చూడటం అనేది మనం చూస్తూ వచ్చినాం. ఉద్యోగ సంఘాలను కూడా నిర్వీర్యం చేస్తూ వచ్చిన సందర్భాలు చూస్తాం. అదే ఉద్యోగ సంఘాలతో పాటు వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేయటం చూసినాం మనం. ఎందుకంటే అందులో ప్రధానంగా నష్టపోయింది రెవెన్యూ వ్యవస్థ. విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు. గ్రామ స్థాయిలో ఒక వ్యక్తి లేకుండా చేయటం అనేది చాలా దుర్మార్గంగా జరిగింది. ఆ రోజు వ్యవస్థని చాలా చిన్నాభిన్నం చేయడం జరిగింది. ఎందుకంటే తనతో పాటు నేను కలిసి పనిచేసిన, తనతో పాటు నేను రెవెన్యూ వ్యవస్థకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా చర్చించుకోవడం జరిగింది. అవును ఉన్నాం. తర్వాత తాను ఉద్యమాన్ని ఒక తెలంగాణకంటూ ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు ఉండాలని సూచించడం, తెలంగాణలకి పేరు మీద విఠలన్న లాంటి వాళ్ళు సంఘాలు పెట్టడం, మాలాంటి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని సంఘాలను తెలంగాణ పేరును మార్చుకోవటం కూడా చేయటం జరిగింది. అది ప్రధానంగా ఇక్కడ చూస్తే ఉద్యోగస్తులకి అన్ని యావరేజ్గా చూస్తే కొన్ని విషయాల్లో మనం ఆ రోజు సిద్దిపేటలో జరిగిన సంఘటన ఉద్యోగులు ముందుకు రావటం, దాంతో నుంచి స్ఫూర్తిగా తీసుకొని బయలుదేరటం చూసినాం ఆ రోజు. కానీ అప్పుడు ఏం జరిగిన తర్వాత ఉద్యోగ సంఘాలనే రోజుకి 2018 తర్వాత చాలా కీలక పరిణామాలు ఏర్పడ్డాయి. 2018 అంటే మొదటి దశలో పెద్దగా ఏం చూపించలేదు. కానీ 2018 తర్వాత రెండోసారి పాలనకు వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలను మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఉద్యోగస్తులకి జీతాలు 1వ తారీఖు ఇవ్వకపోవటం, 317 జీవో అనేది పెద్ద శాపంగా మారటం. మన స్థానికత కోసమే కొట్లాడిన ఆ రోజు 610 జీవో కోసం, ఉద్యమం వచ్చిందే 610 జీవో కోసం. అట్లాంటిది 317 దాన్ని మించి త్రిబుల్ నష్టం జరిగింది. ఎందుకంటే స్థానికత తెలియకపోవటం, సైంటిఫిక్గా దాని మీద ఎక్సర్సైజ్ చేయకపోవటం, జోనల్ వ్యవస్థ ఇష్టారాజ్యంగా రావటం. ఇక అసలు ఆ స్థానికత కోల్పోయారు అని అంటే స్థానికత కాదు, అది సీనియారిటీ ప్రకారం జోనల్లో ట్రాన్స్ఫర్లు చేశారు. జూనియర్లు తీసుకుపోయి వేరే దగ్గర తీసుకొచ్చి ఇక్కడ అసలు ఘోరంగా. ఎందుకంటే ఉద్యోగస్తులని చేసిందంటే మేము 610 జీవోలో చాలాసార్లు అన్నోళ్ళు చెప్తున్నప్పుడు నేను వినేవాడిని. అంటే ఎంత నష్టపోయినాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 610 జీవో వల్ల అని ఒక పెద్ద డైరీ రూపంలో అన్నోళ్ళు తీసుకొచ్చినప్పుడు మేము దాన్ని చదువుతున్నప్పుడు మనకి ఎంత నష్టం జరిగింది అనే ఒక స్థానికత కోల్పోయిన తీసుకొచ్చినప్పుడు. లచ్చిరెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 610 జీవో దాని ద్వారా చాలా నష్టం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ పాలనలో కూడా అదే నష్టం జరిగింది. అదే జరిగింది. ఇప్పుడు 317 ఏడాదిలో ఏం జరిగిందంటే దానికాడికే వస్తున్నాయి. ఆ 317 జీవోలో నష్టం జరిగిన వాటికి ఇమీడియట్ ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఎమ్మటే క్యాబినెట్ సబ్ కమిటీని వేయటం, కమిటీ రూపంలో అక్కడ జరిగిన నష్టాన్ని అందరినీ అడిగి తెలుసుకోవటం, అన్ని సంఘాలు కావచ్చు, అక్కడ జరిగిన నష్టాలు కావచ్చు తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా నష్టాన్ని పూరించాలంటే మనం ఏ రకంగా చేయవచ్చు అనే ఇమీడియట్గా కమిటీ రిపోర్ట్ ఇవ్వటం, కమిటీ రిపోర్టుని ప్రాతిపదిక చేసుకొని స్పౌజ్ కావచ్చు, అదేవిధంగా మ్యూచువల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, దీన్ని ఇమీడియట్గా చేస్తే పరిష్కారం అవుతుందని ఒక 6-7 వేల మందికి ఈజీగా అయ్యేటట్టు దాన్ని సూచించటం, నీ స్థానికతని ఎట్లా మనం చేయాలి, దానికి పోస్టులను ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏమున్నది, నష్టం ఏం జరిగిందని దాని మీద కొంత క్లారిఫికేషన్ తీసుకోవడానికి ఆ కమిటీ రిపోర్ట్లో కూడా సూచించడం జరిగింది. అదొక మనం విజయంగా చూడొచ్చు. రెండోది ఉద్యోగస్తులతో కూడా చాలా సందర్భాలు ముఖ్యమంత్రి గారు 2 సందర్భాల్లో కూడా స్వయంగా పిలిచి సమస్యలను తీసుకొని, సమస్యలు అవసరం ఉన్నది కాబట్టి సమస్యలు కానీ ఒక బట్టి వర్క్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయటము, వారితో మీరు చర్చించి మీకున్న సమస్యలన్నిటిని కూడా ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఉన్న సమస్యలు, ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇట్లాంటి విషయాలు ఏమున్నా కూడా చర్చించుకోవడానికి ఒక కమిటీని వేయటం, కమిటీ రూపంలో కూడా మనం తీసుకోవడం అనేది కూడా ఒక ముందడుగు. లక్ష్మణ్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు పదే చాలా సందర్భాల్లో చెప్పారు, అది మీరు కూడా దాన్ని నిజమా కాదో మీరు చెప్పాలి. దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగులకు లేనంత వేతనాలు మనం ఇచ్చాం, ఐఆర్, డిఏ, వాట్ ఎవర్, మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, అవునా కాదా? మనం అక్కడ కూడా పోవాలి. ఎందుకంటే 2018 కన్నా ముందు ఉద్యోగస్తులకి మంచి చేసిన అనేది మనం చాలా సందర్భాల్లో కూడా మనం కూడా మాట్లాడుకున్నాం. 2018 తర్వాత ఉద్యోగస్తులకి జీతాలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, పిఆర్సీ కమిటీలు లేట్ కావచ్చు, డిఏలు కావచ్చు, జీతాలు కావచ్చు, అన్నిటిని విస్మరించిండు. మొత్తం ఉద్యోగస్తులు అనేది అసలు ఉద్యోగస్తులు అంటేనే ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేసిండు. మీకు తెలుసు, అందులో అన్ని వర్గాలని, ఆర్టీసీ కార్మికులను కావచ్చు, అన్ని ఉద్యోగ సంఘాలను కావచ్చు, ఉద్యోగులు ఎఫెక్ట్ పడిందంటారా ప్రభుత్వం మారడానికి?
కొంత ఉంటది కదా, కామన్ ఫ్యాక్ట్. కామన్ గా కీ రోల్ ఉన్నప్పుడు ఇవన్నీ విస్మరించినప్పుడు ఆటోమేటిక్ గా అందరూ కూడా మనం కూడా చూసారు. ఫస్ట్ పిఆర్సీలో చాలా అద్భుతంగా ఇచ్చాడు, తర్వాతకు వచ్చేటప్పటికి పిఆర్సీ కాదు కదా, కమిటీ కాదు కదా, దాన్ని మొత్తం పక్కన పెట్టేసాడు. తర్వాత డిఏలు అవన్నీ కూడా కనీసం ప్రభుత్వం పోతున్నప్పుడు కూడా కొంత 2 డిఏలు పెండింగ్ ఉండే, ఇస్తారని ఆశించినారు. ప్రభుత్వం ఇచ్చినట్టుంది కదా, ఐఆర్ ఇస్తారు. తర్వాత పిఆర్సీ కమిటీ వేసిండు, కమిటీ కూడా 30 రోజులలో 60 రోజులలో రిపోర్ట్ ఇస్తుంది అన్నాడు. రిపోర్ట్ పోయింది, దాని గురించి అడిగిన పరిస్థితి కూడా లేదు, దాన్ని ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి. కంటిన్యూ చేద్దాం లచ్చిరెడ్డి గారు. విఠల్ గారు, మీరు చెప్పాలి, మీరు తెలంగాణ మూవ్మెంట్ లో తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతగా మీరు, లచ్చిరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, దేవి ప్రసాద్, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఒక్కరు కాదు, ఉద్యోగ సంఘాలే అప్పుడు ఒక రకంగా నడిపాయి, ఉద్యమాన్ని నడిపాయి. మీరు అందరూ ఆ తర్వాత పదవుల్లోకి వచ్చారు, ఎక్కడికక్కడ మీరు టీఎస్పీఎస్సీ మెంబర్ అయ్యారు. రవీందర్ రెడ్డి గారు కూడా టీఎస్పీఎస్సీ మెంబర్, బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ అయ్యారు ఉద్యోగ సంఘం నేత, శ్రీనివాస్ గౌడ్ ఏకంగా మంత్రి అయ్యారు, స్వామి గౌడ్ ఏకంగా శాసన మండలి చైర్మన్ అయ్యారు. ఉద్యోగ సంఘం నేతలుగా మీరు కంఫర్ట్గా ఉన్నారు. ఉద్యోగులకు లాభం జరిగిందా 10 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏడాది నుంచి ఉద్యోగులకు న్యాయం జరుగుతుందా? ముందుగా మా సహచర మిత్రులందరికీ, ఉద్యమ నాయకులకి, అదేవిధంగా సతీష్ అన్నకు, మీ కళ్యాణకు, వీక్షకులకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ముందుగా 10 టీవీని మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల ఉద్యమాల చరిత్ర మరోసారి నెమరు వేసుకోవడానికి మీ వేదిక ఉపయోగపడుతుంది. ఈ 1 ఇయర్లో ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది చర్చించుకోవడం, ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి ఇట్స్ వెరీ క్రూషియల్ టైం ఐ థింక్. సో నిజానికి రేపటి డిసెంబర్ 9 టుమారో ఇస్ ద, అంటే సరే సోనియా గాంధీ గారి బర్త్డే అయినప్పుడు కూడా డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన, డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రావడం అనేది అత్యంత కీ రోల్. సో దానికి భూమికి ఏంటంటే మేము సిద్దిపేట సభ, కేసీఆర్ దీక్ష, సిద్దిపేట ఉద్యోగ గర్జన దీక్ష, ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. సో రేపటి డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి డేట్ రావడానికి మూలం ఏంటి? ముఖ్యంగా కొంత మూలాలకు వెళ్తాను. 1952 ముల్కీ ఉద్యమం కావచ్చు, 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, 369 చనిపోవడం కావచ్చు, 610 జీవో, 6 సూత్రాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఇట్లా చెప్పుకుంటే మొత్తం తెలంగాణ ఉద్యమం అంతా ఉద్యోగుల చుట్టే తిరిగింది, నిరుద్యోగుల చుట్టే తిరిగింది. నీళ్లు నిధులు నియామకాలు చెప్పుకున్నా, నియామకాలే ప్రజలకు అర్థమైనాయి, నీళ్లు నిధులు తర్వాత అర్థమై ఉంటుంది. కానీ అత్యంత కీలకమైనటువంటి రోల్లో ఉద్యమం జరిగింది. మన ఉద్యోగాలు అంతా ఆంధ్ర వాళ్ళు తీసుకుంటారనే ఒక మైండ్ సెట్ ప్రిపేర్ మొత్తం కామన్ మ్యాన్ దాన్ని ప్రిపేర్ వాళ్ళు వెళ్ళిపోతే ఇంటికో ఉద్యోగం అనే ఒక మైండ్ సెట్ కూడా 100% అది జరిగింది. రాలేదు. 10 ఏళ్లలో జరగాల్సినటువంటి కొంత గతం ఆంధ్రప్రదేశ్లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని చేయాల్సినటువంటి ఏదైతే కీలకమైనటువంటి పునాదులు పడలేకపోయినాయి. సంవత్సర కాలంలో పడాల్సింది ఇంకా మరి 1 ఇయర్ అయింది కాబట్టి ఇంకొంత సమయం తీసుకోవచ్చు. ఇవాళ మనం ఎంప్లాయ్మెంట్ మాట్లాడితే, అన్ఎంప్లాయ్మెంట్ మాట్లాడితే దాదాపు 50 లక్షల మంది, 50 lakhs రిజిస్టర్డ్ అన్ఎంప్లాయీస్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉన్నారు. వీళ్ళకి ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం? సో ఎంప్లాయ్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు 5 లక్షలు 6 లక్షలు, ఖాళీ 2 లక్షలు 2,50,000 ఉంటాయి. ఎవరు 50 లక్షలు ప్రభుత్వ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్. ఏ కంట్రీ కూడా, ఏ దేశం కూడా అందరు ఉద్యోగులకి, అందరు నిరుద్యోగులకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ దొరకదు. బట్ ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉండాలి కదా. గత 10 ఏళ్లలో కూడా ఎంప్లాయ్మెంట్ పాలసీని దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు, దాన్ని ఎవాల్వ్మెంట్ చేయలేకపోయారు. ఎంప్లాయ్మెంట్ అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంతమంది ఇంత గొప్ప స్కిల్ కలిగినటువంటి ఉద్యమాలు సాధించినటువంటి నాయకులు, సకల జన సమ్మె తీసుకోవచ్చు, ఏదైనా ఓయూ చేసి పోరాటం, తెలంగాణ అంత గొప్ప ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులు, ఇంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ రూపంలో ఏం చేయగలమని చర్చించుకోవాలి. గత 10 ఏళ్లలో వాళ్ళకి న్యాయం జరగలేదు. ఈ సంవత్సర కాలంలో న్యాయం చేసే ప్రయత్నం ఎంత కొంత జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. సో మౌలికమైనటువంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి. 610 జీవో, రాష్ట్రపతి ఉత్తర్వులు, అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ కూడా కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు ఇంకో రూపంలో అన్యాయం జరిగింది. చాలా మంది విద్యార్థులకు అది అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ 5%, 95% అనేటువంటి పర్సెంటేజ్ మేము వ్యతిరేకించాం. కష్టంగా 5% నాన్ లోకల్ పెట్టడం ద్వారా విత్ ఇన్ ద తెలంగాణ, హైదరాబాద్ చార్మినార్ జోన్ కి ఉత్తర తెలంగాణ నాన్ లోకల్ అవుతుంది. అది పెద్ద సమస్య. మొన్న అసలు జియో 47 రాసిన 27 వచ్చినా ప్రధానంగా సమస్య వాళ్ళ మనసులో చాలా మంది నాతో పంచుకున్నది ఏంటంటే, అన్న మేము హైదరాబాద్ లో ఉద్యోగాలు పొందలేకపోతున్నాం, మాకు 5% ఉంది. ఉత్తర తెలంగాణ పర్టికులర్ వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ అయినా ఏదైనా ఏరియా చార్మినార్ జోన్ పక్కకు పెడితే వాళ్ళకి హైదరాబాద్ లో ఉద్యోగాలు రావట్లేదు. హైదరాబాద్ ఫ్రీ జోన్ అని పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఈ మౌలికమైనటువంటి మిస్టేక్స్ ఏదైతున్నావో వారు సర్దిద్దే ప్రయత్నం గతంలో జరగలేదు. గతంలో మేము కేసీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పాం, దాని ఆ పద్ధతి 80-20 మార్చకుండా 2 జోన్లే ఉంచామని చెప్పాము. ఆ మిస్టేక్ జరిగింది, అది ఒప్పుకోలే ఆయన.
సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆ మిస్టేక్ కొనసాగించబడుతుందో సరిదిద్దే ప్రయత్నం చేస్తే 50 లక్షల మందికి న్యాయం జరుగుతుంది. ఇవాళ 50 లక్షల మందికి 2 లక్షల ఖాళీలు ఉన్నాయి కదా. స్వయంగా ఇవాళ మీరు అన్నట్టు కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన పోవడానికి ప్రధానమైన భూమిక పోషించింది నిరుద్యోగులు. ఉద్యోగులు సైలెంట్ గా చేస్తారు, నిరుద్యోగులు బహిరంగ ఊరూరు బల్పం కట్టుకుని నాయకులంతా బల్పం కట్టుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ప్రభుత్వం మారింది. 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. 2,50,000 నిన్న మొన్న లెక్క పెడితే జూన్ జూలైలో అవుతే 2,50,000 ఖాళీలు గవర్నమెంట్ లో. నేను వాట్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ లో 2,50,000 అబౌట్ వేకెన్సీస్ ఉన్నాయి. డిఎస్సి ఇచ్చారు, 11,000 వరకు ఇచ్చారు. గతంలో ఉన్న రిక్రూట్మెంట్ కొంత ఎంప్లాయ్మెంట్. మరి ఈ సంవత్సర కాలంలో మొత్తం పిఎస్సి ఉన్నా లేదా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నా, సర్వీస్ రిక్రూట్మెంట్, రకరకాల రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. వీటికి పూర్తి స్థాయిలో ఒక స్వేచ్ఛ ఇచ్చేసి వెంటనే జాబ్ క్యాలెండర్ అమెరికాలు డిక్లేర్ చేసినప్పుడు కూడా ఎంతైతే జరగాల్సిన స్పీడప్ జరగలేదు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏం చెప్పారు, June 2 కి అన్ని నోటిఫికేషన్ ఇస్తారని చెప్పారు. వాళ్ళ వెబ్సైట్ జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు. June 2 కి మొత్తం 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు. సెప్టెంబర్ 17కి 2 లక్షల అపాయింట్మెంట్ ఆర్డర్స్ సెప్టెంబర్ 17 రోజు 2 లక్షల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. సో డిసెంబర్ వరకు 0 ఉంటుందని చెప్పాడు. బట్ వాట్ ఎవర్ ద రీజన్, అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, అప్పులు కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, జరగాల్సిన స్పీడ్ జరగలేదు. పర్టికులర్ అన్ఎంప్లాయ్మెంట్ సెక్టర్ రికార్డు స్థాయిలో 50,000కు పైగా ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చాము. మేము ఏదైతే హామీ ఇచ్చామో రానున్న 4 ఏళ్ళు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏడాది కదా అయింది, ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. సతీష్ అన్న ఏమంటున్నంటే ఈ 2 లక్షలకు 50,000 యాడ్ అయ్యారు. ఆ ప్రయత్నం కొనసాగింది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ ఏదైతే స్పీడ్ జరగాలి, రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగాలి, అంత స్పీడ్ జరగట్లేదు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకి 40,000, 30,000 ఇచ్చారు. డిఎస్సి ఈ ప్రభుత్వం 11,000 వరకు ఇవ్వగలిగింది. ఇంకా 2 లక్షల ఖాళీల్ని నింపగలిగితేనే అన్ఎంప్లాయిడ్ మీరు చెప్పాలి. మీరు టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నాయకుడు ఉన్నారు, టీఎస్పీఎస్సీ మెంబర్ గా కూడా ముందరదాకా పనిచేశారు. ప్రభుత్వం పోవడానికి టీఎస్పీఎస్సీ కూడా ఒక కారణం అనే ఒక చర్చ ఉంది. అంటే మీ హయాంలో ఉన్న టీఎస్పీఎస్సీ, జనార్దన్ రెడ్డి చైర్మన్ గా ఉన్న టీఎస్పీఎస్సీ, మీరు మెంబర్ గా ఉన్న టీఎస్పీఎస్సీ సరైన విధానంలో ఉద్యోగ నియామకాలు చేయకపోవడం, పేపర్ లీకేజీలు, కోర్టుకు వెళ్ళడం ఆగిపోవడం, దాంతో నిరుద్యోగులు ఒక అసంతృప్తి పెరిగిపోయి జరిగింది అనేది ఒకటి. రెండోది, మీరు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినా ఎవరు పెద్దగా నమ్మినట్టు లేదు. 55,000 రేవంత్ రెడ్డి ఇచ్చామని చెప్తున్నారు. అందులో 30,000 మీరు నోటిఫికేషన్ ఇచ్చి, మీరు ఎగ్జామ్లు పెట్టి, మీరు ఫలితాలు ఇచ్చినవే. అది అవునందా కాదన్నా, కానీ నియామక పత్రాలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి వస్తుంది కదా. దీన్ని ఎలా చూస్తారు మీరు? నిజంగానే ఇప్పుడు ఎందుకంటే మనం దీని గురించి చర్చించుకునే ముందు మీరు అన్నట్టుగా 10 సంవత్సరాలు, 1 సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు, వాటికంటే ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం మననం చేసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఇలా శ్రీకారం చుట్టినటువంటి 10 టీవీ యాజమాన్యానికి, మీకు కూడా సతీష్ గారికి, కళ్యాణ్ గారికి, అట్లాగే ఒక మంచి చర్చా వేదికలో పాల్గొంటున్నటువంటి మా ఉద్యోగ నేతలు లచ్చిరెడ్డి గారికి, విఠల్ గారికి, అలాగే మా నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేఏసీ నేతలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రత్యేకంగా ఇలా 10 టీవీ ప్రేక్షకులకు దీన్ని వీక్షిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు కళ్యాణ్ గారు, సతీష్ గారు లేవనెత్తిన అంశాలు నిజంగానే టీఎస్పీఎస్సీ అనేది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక ప్రతిష్టాత్మకంగా దాన్ని మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో మనం ఉద్యమాలు చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం అంటే గుర్తొచ్చేది ఉద్యోగులు, నిరుద్యోగులు మాత్రం. ఎందుకంటే 69లో ఉద్యోగస్తులే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆడు 369 మంది విద్యార్థులు చనిపోయింది. మళ్ళీ దశ ఉద్యమం తయారైంది మళ్ళీ 2009లో. అంటే 2009లో మళ్ళీ దశ ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టింది కూడా తెలంగాణ ఉద్యోగస్తులే. ఎందుకంటే సుప్రీంకోర్టు 7th జోన్ ఫ్రీ జోన్గా ప్రకటించిన ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటగా నాంపల్లి నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీని తీసి తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పటి నుంచి రగిలినటువంటి ఉద్యమం సిద్దిపేట గర్జనతోటి నిజంగా అది ప్రజల్లోకి వెళ్ళింది, నిరుద్యోగులకు వెళ్ళింది, విద్యార్థుల్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ December 9 నాడు ప్రకటన వచ్చిందంటే ఈ 2 వర్గాల నుంచి వచ్చిన ఉద్యమ కార్యాచరణ, దీని వెనుక ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు 10th పిలిపించి అన్ని రకాలుగా వచ్చింది. దానికి కొంత రాజకీయ పార్టీల తోడ్పాటు కూడా రావడంతో బలంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అంటే అది వచ్చిన తర్వాత ఏంటంటే మనకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి వరకు
మరి ఏ విధంగా నిర్మాణం జరగాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరే ఉద్యమ నాయకుడే ఆ రోజు ముఖ్యమంత్రి కావడంతో అందరూ కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే తెలంగాణ జరిగిన అన్యాయాల మీద పోరాటం చేసినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి అందరికి కూడా న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతో ఉండే. సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అంటే అప్పుడు సరే మన మీద అనేక రకమైనటువంటి తెలంగాణ ప్రజానీకం మీద, నాయకత్వాల మీద, ప్రభుత్వాల మీద అనేక రకాలుగా దాడి జరిగింది. అంటే వీళ్ళకు పాలనే రాదు, వీళ్ళని పాలన చేసుకోలేనటువంటి రకరకాల అన్నిటిని కూడా తట్టుకొని నిలబడ్డది ఆ రోజు తెలంగాణ కూడా. అంటే దానికి ఆ రోజు ప్రభుత్వానికి మరి ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇచ్చినటువంటి బాసట దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగింది. ఆ 10 సంవత్సరాల్లో నిజంగా ప్రభుత్వం, ఎందుకంటే ఏ అంశాల మీద అయితే మనం ఉద్యమం కొనసాగించడమో ఆ ఉద్యమంలో ఉన్న అన్ని అంశాల మీద దాదాపు ఎక్కువగా దృష్టి పెట్టినప్పటికీ కూడా ఎక్కువగా నిధులు నీళ్ల మీద పెట్టినంత దృష్టి నియామకాల మీద పెట్టాలని చెప్పాలి. ఎందుకంటే కొత్త రూల్స్. రవీంద్ర రెడ్డి గారు ఇప్పుడు 10 ఏళ్లలో మీరు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి కేవలం ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చా అని చెప్తున్నప్పుడు మీకు అది ఫెయిల్యూర్ గా కనిపించట్లేదా? అంటే బీఆర్ఎస్ కానీ ఈ ఫెయిల్యూర్ అంటే దేనికైనా కొంత సమయం రావాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇవాళ రిక్రూట్మెంట్ జరగాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఓ నోటిఫికేషన్ ఉంటుంది, ఓ అప్లికేషన్ ఉంటుంది, రకరకాల పరీక్షలు పెట్టాలంటే ఈ పరీక్షలన్నీ ఎదుర్కోవడానికి వరకే దాదాపు 10 సంవత్సరాల కాలం పట్టింది. అంటే ఆ 10 సంవత్సరాల కాలంలో ఎండింగ్ లోపల దాదాపు చాలా నోటిఫికేషన్స్ ఇచ్చినాం. మేము ఒక టీఎస్పీఎస్ నుంచే దాదాపు 20,000 వేకెన్సీలు ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ చేయడం జరిగింది. దాదాపు 22 నోటిఫికేషన్లు ఇచ్చినాము. అంటే 22 నోటిఫికేషన్ల తర్వాత మనం ఒక్కటే కాకుండా ఈవెన్ మనకు మెడికల్ బోర్డు ఉంది, అట్లాగే మిగతా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రకరకాల సంస్థల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దాదాపు అప్పటికే దాదాపు రకరకాల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అవన్నీ వచ్చినాయి. కానీ అంటే నియామక ప్రక్రియలో కొంత జాప్యం జరిగిందని మనం చూస్తాం. అలా ప్రధానంగా మీరు జాప్యం అంటున్నారు, కానీ విద్యార్థులు అలాగే ఉద్యోగార్థులు తీసుకున్నది అలసత్వం. ప్రధానంగా టీఎస్పీఎస్సీ కానీ ఉద్యోగాల కల్పన విషయంలో అలసత్వం ప్రదర్శించారు. అది ఒక పెద్ద జోల్ట్గా పనిచేసింది బీఆర్ఎస్ ఓటమి. కానీ ఇప్పటికే అది గ్రహించారా? దానిపై ఏమంటారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులే చెప్తున్నాయి కదా, ఎక్కడెక్కడైతే మేము ఇబ్బంది ఎదుర్కొన్నామో దాని వల్లనే మా ప్రభుత్వం రాలేదన్నట్టు అనుకున్నారు. అంటే దాన్ని బట్టి మనకు టీఎస్పీఎస్సీ కూడా ఒక కారణం, ప్రభుత్వం ఒక కారణం. అంటే ఏదైనా టీఎస్పీఎస్సీ నడుతుందంటే అది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఆదేశాలు పాటిస్తారు. పేపర్ లీక్ కూడా కాకుండా దానికి సరైనటువంటి వ్యవస్థ ఉండాలి. టీఎస్పీఎస్సీ కూడా దాదాపు మేము చాలా సంవత్సరాలుగా దానికి సరైనటువంటి ఉద్యోగుల నియామకం జరగలేదు, అలా స్టాఫ్ లేరు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే అవుట్ సోర్సింగ్ సిబ్బంది మీద ఆధారపడి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లీక్ వచ్చిన కూడా ఎంక్వైరీ నడుస్తాను. దానిలో ప్రధానమైన భూమిక పోషించింది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైతే పటిష్టమైనటువంటి వ్యవస్థ లేనప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ అందరూ మోయాల్సి వచ్చింది, తప్పని పరిస్థితి కూడా. ఎందుకంటే అటువంటి సందర్భం వచ్చింది కాబట్టి, ఎందుకంటే దాని వల్ల జరిగినటువంటి పరిణామాల వల్లనే ఆ రోజు బదనామైంది. కానీ అక్కడ తప్పు జరిగింది లేదు, ఎవరికి నష్టం జరిగింది కూడా లేదు. తప్పు జరిగిందా లేదా చెప్పాల్సింది కూడా నిరుద్యోగులు, విద్యార్థులు. వాళ్ళతో ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అసలు టీఎస్పీఎస్సీ ఎంతవరకు సక్సెస్ అయింది, కేసీఆర్ 10 ఏళ్లలో నియామకాలు ఎలా చేపట్టారు, రేవంత్ రెడ్డి ఏడాదిలో జరిగిన నియామకాలు ఎన్ని, అవి నిజమేనా, ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది? కాంగ్రెస్ ఏడాది పాలనపై 10 టీవీ కాన్క్లేవ్ కంటిన్యూ అవుతుంది. మనం ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడాం. ఇప్పుడు వివిధ రకాల పొజిషన్ ఉన్నప్పటికీ ఆ ఉద్యమంలో వాళ్ళు చేసిన పాత్ర ఎనలేనిది, కాదనలేనిది. ఎట్ ది సేమ్ టైం విద్యార్థులు కూడా అంతే పోరాటం చేశారు. అటు ప్రాణత్యాగం కూడా చేసిన చరిత్ర విద్యార్థులకు ఉన్న నేపథ్యం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంలో నియామకాలు అనేవి చాలా కీలకం. అందులో ప్రధానంగా విద్యార్థులు ఉద్యోగాల భర్తీ అన్న అంశాలు గత 10 ఏళ్లలో కొంత భర్తీ జరిగినప్పటికీ అనుకున్నంత స్థాయిలో జరగలేదు, అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణ ఉంది. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైనా మారిందా? నిజంగానే ఉద్యోగాల కల్పన విషయంలో ఒక పారదర్శకమైన విధానం కానీ, ఒక జాబ్ క్యాలెండర్ కానీ, ఇలాంటి అంశాలన్నీ తెర ముందుకు వచ్చాయా? దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఏమనుకుంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఓయూ విద్యార్థి విభాగం నేత డాక్టర్ దత్తాత్రేయ గారు. దత్తాత్రేయ గారితో మాట్లాడే ముందు మహేష్ గారు, మీకేమనిపిస్తుంది ఏడాదిలో? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు దాదాపు అయిపోతుంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్, అప్పుడు అంతకుముందు టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న వాతావరణం.
అయితే మొదటి టెన్యూర్లో ఉన్నంత శ్రద్ధ రెండో టెన్యూర్లో బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల భర్తీపై లేదు, అలాగే టీఎస్పీఎస్సీపై ఆరోపణలు, కొందరు విద్యార్థులు ఆందోళనలు చేయడం ఇలాంటి కొన్ని చోటు చేసుకున్నాయి. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, ఏడాది అయిపోయింది, మేము 55,000కు పైగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశామని అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. మీకు అభ్యంతరాలు ఏంటి? అప్పటికిప్పటికి తేడా ఏమైనా గమనించారా? అందరికీ నమస్కారం. నమస్తే. అందరూ కూడా గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలన కంటే ముందు కూడా టీఆర్ఎస్ పాలన కంటే ముందు ఒక 10 నుంచి 12 సంవత్సరాలు విద్యార్థులు అనేకమైన ఆందోళన చేశారు. ఆనాడు 10 ఏళ్ళు ఉద్యమం చేసిన తర్వాత 10 ఏళ్ళు సర్కారు వచ్చింది. 10 ఏళ్ళు కొనసాగిన తర్వాత ఈ సర్కారు మా కొలువులు ఇస్తా అని చెప్పేసి మేమంతా అనుకున్నాం. ఎందుకంటే మేజర్ ఎజెండా కాబట్టి. ఆనాడు ఆయన ఇంటింటికి తిరుగుతూ కూడా నేను ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినప్పుడు మేమంతా నమ్మినాం కూడా. నమ్మినప్పుడు ఈయన ఉద్యోగాలు ఇస్తారని వేచి చూసిన సమయంలో ఆ 4 ఏళ్ల కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే సరే ఇప్పుడే తెలంగాణ వచ్చింది, పాలన తెచ్చుకున్నాము, ఇప్పుడిప్పుడే రాష్ట్రం వచ్చింది, డెవలప్ అవుతుంది కదా అని చెప్పేసి ఆశతో చూసిన సందర్భంలోనే అప్పటికే విద్యార్థుల పైన లాఠీ చార్జీలు, దెబ్బలు స్టార్ట్ అయిపోయినాయి. ఒక వితిన్ ఇంకా ఎలక్షన్స్కు ముందే ప్రభుత్వం పైన విద్యార్థి నిరుద్యోగుల వ్యతిరేకత ప్రారంభం అయిన తర్వాత ఇంకా ఎలక్షన్స్కు ప్రీపోన్ చేసుకొని ఆయన అడ్వాన్స్ ఎలక్షన్స్కి వెళ్ళిపోయి ఆయన ఏదో మాయ చేసి మాటలు చెప్పి మరోసారి టెన్యూర్కి వచ్చారు. ఆ వచ్చిన నెక్స్ట్ టెన్యూర్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం మొత్తం కూడా నరకయాతను అనుభవించినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇచ్చిన నోటిఫికేషన్లు లీకులు కావడము, ఇలా ఒక సుమారుగా ఒక 20 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అత్యంత దోపిడీకి గురై అన్యాయానికి గురైన వాళ్ళు ఎవరైనా ఏ వర్గమైన ఉందంటే అది విద్యార్థులు మాత్రమే అని చెప్పి మేము చెప్పగలుగుతాం. ఆ తర్వాత ఆనాడు ఆయన చేసినటువంటి చేష్టలను నమ్మలేకనే కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చింది. ఒకవేళ ఆయన చెప్పింది వింటరు నమ్ముతారు అనుకుంటే హుజరాబాద్ లో 10 లక్షల రూపాయలు ఇస్తాను నేను దళితులందరికీ అని చెప్తే 100% దళితులు ఓట్లు వేయాల్సి ఉండే. 100% పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవాతాతలు ఓట్లు వేయాల్సి ఉండే. ఇట్లా అనేక మంది ఆయనకు 100% ఓట్లు పడాల్సి ఉండే కదా. ఎందుకంటే ప్రజలంతా విరక్తికి వచ్చారు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన. కాబట్టి ఒక పెద్ద ఉవ్వెత్తున ఉద్యమం లాగా రేగే ఈ యొక్క రేవంత్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. వచ్చిన రేవంత్ రెడ్డి ఏమన్నా మాకు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాడు, మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు కూడా యూత్ డిక్లరేషన్ చేసి ఆ సరూనగర్ స్టేడియంలో మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు మేము పూర్తి చేస్తామని చెప్పారు. తర్వాత విద్యా భరోసా 5 లక్షలు ఇస్తామని చెప్పారు. చదువుకుంటున్న ప్రతి అమ్మాయికి కూడా మేము స్కూటీలు ఇస్తామని చెప్పేసినారు. అంటే వాళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు దాటలేదు, ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నిజం కాలేదు. దేనికంటే ఈరోజు వాళ్ళు ఉత్సవాలు, సంబరాలు, సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. రేవంత్ రెడ్డి గారు మీరు సెలబ్రేషన్ చేసుకోవడానికి నిజంగా ఎందుకు ఒక బాధతో మేము చెప్తా ఉన్నాం, మేము గుండె లోపలికి వస్తుంది. ఎందుకంటే 5 రూపాయల భోజనం తిని చదువుకుంటున్నటువంటి విద్యార్థులతో నేను మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు 50,000 ఉద్యోగాలు ఇచ్చినా నేనని చెప్పేసి అంటున్నావు. నువ్వు ఇచ్చినది కేవలము నోటిఫికేషన్ల ప్రకారం చెప్తే 5,927 పోస్టులు ఏదైతే డిఎస్సీలో యాడ్ చేసినావు, 60 పోస్టులు గ్రూప్ 1 యాడ్ చేసినావు, 6,474 పోస్టులు మిగతా ఏదైతే ఈ యొక్క నర్సింగ్ కావచ్చు మిగతా పోస్టులు యాడ్ చేసినావు. అంటే 12,570 పోస్టుల కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పటికి కూడా కేవలము వీటిలో డిఎస్సీకి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది తప్ప జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎవరు ఇప్పటివరకు జాయిన్ కాలేదు. మిగతా వాటి అన్నిటి కూడా ఇంకా ఫలితాలు విడుదల కాలేదు. చేయకుండానే ఆనాడు ఆయన ఎట్లయితే మసిపూసి మారడికాయ చేసి అబద్ధాలు చెప్పి మరోసారి అధికారంకి వచ్చినావు, నువ్వు అట్లనే కొనసాగాలి అని చెప్పేసి అనుకుంటున్నావు తప్ప నువ్వు విద్యార్థి నిరుద్యోగులు చేసిందే లేదు. ఎందుకంటే ఇప్పటివరకు జాయినింగ్ ఆర్డర్లు అంది ఎక్కడ ఏ విద్యార్థి పోయి ఉద్యోగాలు చేస్తారన్నా. రెండో విషయం, ఈ రోజు తెలంగాణ యువత విద్యార్థులంతా కూడా నువ్వు సెలబ్రేషన్ చేసుకోవడం ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు మాకు ఇచ్చిన నోటిఫికేషన్స్ కాదు, నువ్వు మాకు ఇచ్చే లాఠీ దెబ్బలు, మా మీద ఒంటి మీద గాయాలని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులంతా కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సంవత్సర కాలంలోనే నీకు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది, దాంట్లో విద్యార్థుల నుంచి వచ్చింది. రైట్ ఒక్క నిమిషం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. దయాకర్ మీరు చెప్పాలి. మహేష్ గారు చాలా అంశాలు చెప్పారు. నిజంగానే కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఎగ్జామ్లు నిర్వహించినాయి, ఆ ఫలితాలు, వాటిని మీరు ఉద్యోగాలు ఇచ్చి 55,000 ఉద్యోగాల్లో చూపడాన్ని అంటే ముఖ్యంగా వేరే వాళ్ళను కొంత మభ్య పెట్టచ్చేమో, చదువుకొని వాళ్ళని, కానీ విద్యార్థులని, నిరుద్యోగులని వీళ్ళని మభ్య పెట్టడం అంత సాధ్యమా? ఒక పాయింట్. రెండోది గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి ప్రతి దాంట్లో కూడా పరీక్షలు వాయిదా వేయాలని, లేకుంటే ఇంకేదో చేయాలని, ఇంకేదో ఆందోళనలు, ధర్నాలు, గొడవలు, లాఠీ చార్జీలు చాలా జరుగుతున్నాయి కదా. అంటే మీ ప్రభుత్వం గత 10 ఏళ్లకు భిన్నంగా ఉందని ఎలా చెప్పగలుగుతారు మీరు? అంటే దయాకర్, దీనికి ఒక అనుబంధ ప్రశ్న. మీరు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీ పార్టీ నేత ప్రియాంక గాంధీ వచ్చింది, నిరుద్యోగం సంబంధించిన గర్జన కార్యక్రమం కూడా మీరు పెట్టారు, నిరుద్యోగ వృత్తి కూడా. అయితే ఈ రోజు మహేష్ గారు చెప్తుంది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన పోస్టులు 12,570 మాత్రమే, గత ప్రభుత్వ హయాంలో ఉన్న పోస్టులు భర్తీకి సంబంధించి మాత్రమే ప్రయత్నాలు జరిగాయని.
అంటే 2 లక్షలకి 12,570కి చాలా తేడా ఉంది. ఏం సమాధానం? సరే, ఒకవేళ 55,000 ఇచ్చారనుకున్నా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చినట్టు లేదు, ఎందుకంటే మీరు అధికార పార్టీ కాబట్టి మీరే ఎక్కువ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మాకు కూడా ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. దయచేసి ఖచ్చితంగా ముందుగా మాట్లాడండి. ఎన్టీవీ ప్రేక్షకులకు ఏడాది ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు, తెలంగాణ సమాజానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీవీ కూడా ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత పెద్ద మేధావులతో పిలిచి, విద్యార్థి నాయకులతో పిలిచి ఒక మంచి డిబేట్ని ఏర్పాటు చేయడం, దీన్ని అభినందిస్తూ ఉన్నాం. మరి ఎన్టీవీ బృందానికి కూడా ప్రత్యేక అభినందనలు. ఇవాళ 10 ఏళ్ల పాటు తెలంగాణలో కేసీఆర్ మీద ప్రధానంగా యుద్ధం చేసింది నిరుద్యోగులు, విద్యార్థులు. దేనికి ప్రధానంగా ఏంటంటే 2014 జూన్లో తెలంగాణ ఆవిర్భవిస్తే 2016 దాకా నోటిఫికేషన్ రాని పరిస్థితి. తెలంగాణ యువత గగ్గోలు పెట్టింది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆర్తనాదాలు వినిపించింది. ఉద్యోగం అడిగితే అరెస్టులు, జైళ్లు, కేసులు అని తెలంగాణలో విపరీతమైన ఒక నిర్బంధాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండి కల్లార చూసింది కాబట్టి ఈ తెలంగాణ నిరుద్యోగ యువత కూడా మనం ఏదో ఒకటి చేయాలనే ఒక భావనతోని ఆనాడు హక్కున చేర్చుకుంది. ఆ ఉద్యమాన్ని కానీ, ఆ పోరాటాన్ని కానీ, ప్రతి ఉద్యమాన్ని కూడా మనం హక్కున చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ ఆ నిరుద్యోగులకు వెన్నంటి ఆసటగా నిలిచినటువంటి పరిస్థితి. 2023 మొన్న జూన్లో వచ్చిన తర్వాత కాంగ్రెస్ డిసెంబర్ 9న 7న ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నిరుద్యోగులపైనే మనం ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాటు చేసింది. మీరు చూస్తే కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ తప్పుతడకలతోని, పేపర్ లీకేజీలతోని, ఎక్కడ కూడా పరీక్షలు రాయకుండా, ఇచ్చిన పరీక్షలకు కూడా పారదర్శక లేని నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల నిరుద్యోగ యువత కలచింది. కేసీఆర్ వీళ్ళు అంటా ఉన్నారు, కేసీఆర్ ఎలక్షన్ పోయే నాటికి 30,000 ఉద్యోగాలు ఉత్త నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఆ నోటిఫికేషన్ కూడా పరీక్షలు రాయమని నిరుద్యోగ యువత గొడవలు పెట్టింది, పెద్ద ఎత్తున ఆందోళన చేసింది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడించింది. ఇదే గ్రూప్ 2 అభ్యర్థులు అప్పుడు పెద్ద ఎత్తున ముట్టడిస్తే వాయిదా చేసిన తర్వాత ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇవాళ మనం గ్రూప్ 1 2011లో జరిగినటువంటి గ్రూప్ 2ని ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 563 పోస్టులతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనం పోస్టులు పెట్టి, ప్రిలిమ్స్ పెట్టి, మెయిన్స్ పెట్టి, ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇవాళ పరీక్షలు పెట్టి నిరుద్యోగులకి ఇవాళ మనం ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటి పరిస్థితి ప్రజాపాలన. ఇంకొకటి మీకు చెప్తా ఉన్నాను, డిఎస్సి ఇవాళ 10 ఏళ్ళు పాటించిన తర్వాత 2 సార్లు నోటిఫికేషన్ వేసింది. ఇవాళ 7 ఏళ్ళ నిరీక్షణ తర్వాత మనం 11,062 పోస్టుల్ని మనం భర్తీ చేసింది. 56 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టించి, ఇవాళ వాళ్ళకు ఆర్డర్ కాపీలు ఇచ్చి మనం వాళ్ళ పిల్లల దగ్గర పోయి పాఠాలు చెప్పే పరిస్థితి. ఇవాళ మిత్రుడు, నేను ఒకటి చెప్తాను, డిఎస్సి ఇంత ముందుకు మన మిత్రుడు చెప్పాడు 5,000 పోస్టులు. మన మిత్రుడు మహేష్ నమస్తే తెలంగాణ పేపర్ ని చదువుకొని రాసుకొని మాట్లాడతాం. నమస్తే తెలంగాణ కాదు, నిరుద్యోగులు అడగండి. మీరు పోయి ఇవాళ మీరు నిరుద్యోగులు అడిగినప్పుడు మాట్లాడుతారు, వాస్తవాలు చెప్పండి. మేము వాస్తవాలే మాట్లాడతాం. 50,000 ఇవాళ 143 పోస్టులు ఈ రోజు ఆర్డర్ కాపీలు చేసి భర్తీ చేసింది. ఒకప్పుడు ఎల్బీ స్టేడియంలో నోటిఫికేషన్లు పెట్టిన పరీక్షలు ఎన్ని ఉద్యోగాలకు ఈ ఏడాదిలో మీరు అధికారంలోకి ఈ ఏడాది వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు కేవలం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్త నోటిఫికేషన్లు ఇచ్చేసి వాటి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు 16,000 పోస్టుల్ని మనం పరీక్ష పెట్టి వాళ్ళకు నిర్వహించే రిక్రూట్మెంట్ ఇవాళ ఇచ్చేసింది. డిఎస్సికి మనము 11,062 పోస్టులను భర్తీ చేసి వాళ్ళకు ఆర్డర్ కాపీలు ఇవ్వగలిగింది. ఇవాళ గ్రూప్ 1 563 పోస్టులకు ఇవాళ మనము మెయిన్స్ కూడా నోటిఫికేషన్ జరిగింది. ఇవాళ గ్రూప్ 4 మొన్ననే పెద్దపల్లి 4వ తారీఖు రోజు 8,084 మంది పోస్టులకు కూడా భర్తీ చేసి మనం ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా మీకు తెలుసు, గురుకులాలలో కూడా 8,000 పోస్టులు మనం భర్తీ చేసి ఇదే ఎల్బీ స్టేడియం వేదికగా మనం ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఇంకొక మాట, మీకు వైద్య శాఖలో కూడా 772 ఫార్మసిస్ట్ పోస్టులు కూడా మనం భర్తీ చేయడం జరిగింది. 2,032 పోస్టులు నర్సింగ్ ఆఫీసర్స్ కూడా మనం నియమించడం జరిగింది. ఇంకోటి 1,284 ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా మనం పరీక్ష పెట్టి అది ఇంకా మనం ఆర్డర్ కాపీ ఇవ్వడం. అంటే ఇన్ని మనం పారదర్శకంగా చేసినా కూడా ఇవాళ నమస్తే తెలంగాణ లాంటి విషయం కక్కుతూ ఇవాళ ప్రభుత్వం పైన తప్పిదాలు వేసి ఒక బోగస్ వార్తలు రాసి ఇవాళ నిరుద్యోగుల్ని ఇంకా గందరగోళపరిచే ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేము ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా
54,000 పోస్టులు మనం భర్తీ చేయగలిగింది. ఇవాళ నిరుద్యోగులు ఒక విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. మీకు 10 ఏళ్ళు పాలన ఇచ్చినప్పుడు మీరెందుకు ఇది చేయలేకపోయారు? ఇందులోనే మీకే కంటిన్యూ, ఇందులోనే ఉద్యోగాలు ఇచ్చారు, మీరు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, విద్యార్థి లోకం సంబంధించిన ఎలక్ట్రిక్ నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు. 7 లక్షల అప్పులు చేసి 65,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ ఏడాదిలో అప్పులు కట్టి తెలంగాణ మొత్తం కూడా వల్లకాడై మొత్తం కూడా నిధుల అప్పుల కుప్పని చేసిపోతే ఇవాళ మనం దాన్ని పునర్నిర్మాణం వైపు, ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు రైతులు, మొత్తం కూడా తెలంగాణ సమాజానికి హామీలు ఇచ్చినప్పుడు తెలియదా 22,000 కోట్ల కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినప్పుడు తెలియదా 7 లక్షల కోట్ల అప్పు ఉందని? ప్రజల కోసం అండి. హామీలు ఇచ్చినప్పుడు మనం ప్రజల అవసరాలు మనం గుర్తించినాం. కానీ ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల అవసరాలు గుర్తించాలి, కానీ అవసరాలు బాధ్యత కూడా మీదే. లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నట్టేటటువంటి ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి బీఆర్ఎస్ పాలకులు. కళ్యాణ్, ఇక్కడ చాలా కీలకమైంది. నిరుద్యోగ భృతికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, నెరవేర్చుకోలేదు. నిరుద్యోగ భృతి కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. మరి చూద్దాం, ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి అప్పుడే మనం ఒక కామెంట్ చేయలేము. దత్తాత్రేయతో కూడా ఓయూ చేసి దత్తాత్రేయతో మాట్లాడదాం. ఇదే రైట్, వెల్కమ్ బ్యాక్. దయాకర్ గారు చెప్పారు, ఇంతకుముందు ఓయూ నేత, అదేవిధంగా మహేష్ కూడా చెప్పారు. దీనికి సంబంధించి దత్తాత్రేయ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, ఓయూ జేఎస్ నేత. దత్తాత్రేయ గారు ఇద్దరు, ఒకరు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు అనేది మహేష్ చెప్తున్నమాట. దయాకర్ గారు అసలు చాలా బాగా చేశాం మేము, గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం చాలా చేస్తున్నాం, 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏమీ ఇయ్యలేకపోయింది ఉద్యోగాలు అనుకున్న రైతులో. అంటే నీళ్లు నిధులు నియామకాల కోసం రాష్ట్రం తెచ్చుకుందాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, విద్యార్థుల లోకం ఏమీ ఇయ్యలేకపోయారు. అందుకే విద్యార్థులు, ఉద్యోగులు కూడా మేము గద్దె దించారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్తున్నమాట. నిజంగా ఒక స్టేజ్లో మీకు కూడా తెలుసు, ఓయూకు రావాలంటే బీఆర్ఎస్ నేతలు, అప్పటి ప్రభుత్వ నేతలు, బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ భయపడ్డ సందర్భం. ఎందుకు వచ్చింది అలాంటి వాతావరణం? ఓయూ ఇప్పుడు కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రతి సమస్య పైన కులాలకు, మతాలకు అతీతంగా సమాజంలో ఏ సమస్య జరిగినా కూడా ముందుగా ఎలుగెత్తేది, గొంతెత్తేది ఉస్మానియా విశ్వవిద్యాలయం. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వాలతో, పార్టీలతో సంబంధాలు ఉంటాయి, వాళ్లకు సమస్యతో సంబంధాలు ఉంటాయి, సమస్య పరిష్కార మార్గాలను వెతుకుతూ పోరాటాలను నిర్మిస్తారు. సో అలాంటి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ గారు ఒకవైపు పార్టీపరమైనటువంటి ఉద్యమాలు నియమిస్తూ ప్రజలను చైతన్యం చేస్తుంటే, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను యూనివర్సిటీకి పిలిపించి, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళను మా వేదికలకు పిలిపించి, వాస్తవ తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాలు ఏంటి, తెలంగాణ వస్తే న్యాయం ఎట్లా జరుగుతుంది, ఏ విషయాలపై పోరాటం చేయాలనేటువంటి సిద్ధాంతపరమైనటువంటి డిబేట్లు జరిగేది ఉస్మానియా విశ్వవిద్యాలయం. సో అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాతో ఉద్యమంలో చాలాసార్లు వేదికలు పంచుకున్నటువంటి వాళ్ళు. కారం రవీంద్రన్న కావచ్చు, మేమైతే ఉద్యోగ సంఘాలను ఏమంటామంటే ఇక మా అన్నని చెప్పేస్తాం, విట్లనని, మా విట్లనని సొంత ఫ్యామిలీలాగా చూస్తాం. ఎందుకంటే చాలా విషయాల్లో డిబేట్ జిగిస్తాం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యులందరూ కూడా నా మిత్రులే. అయితే విషయం ఏంటంటే, ఏ రాష్ట్ర పోరాటంలో కానీ, ఏ దేశ పోరాటంలో నినాదంలో కానీ ఉద్యోగాల సాధనే ఆ రాష్ట్ర సాధన నినాదంగా ఉండదు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఆ ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఉద్యోగాల సాధన కోసం జరిగిన ఏకైక రాష్ట్ర ఉద్యమం అది ఏది అంటే నా తెలంగాణ ఉద్యమం. అందులో 1969లో 369 మంది విద్యార్థుల బలిదానం జరిగింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల, ఇచ్చిన ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్ల మళ్ళీ దాదాపుగా 1200 పైచిలకు విద్యార్థుల ఆత్మ బలిదానం జరిగింది. ప్రాణత్యాగాలు విద్యార్థులై, పోరాటాలు విద్యార్థులై, జైలు జీవితాలు విద్యార్థులై. కానీ పదవుల కాడికి వచ్చేసరికి పార్టీల అవసరాలు తీరిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మాత్రం విద్యార్థులని అందరూ కూడా చిరుసూపేస్తారు. కానీ రాష్ట్రపతి ఉత్తర్వులు కానీ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అంశాలే సో అయితే ఉద్యమానికి ఊపిరి పోసింది. సతీష్ గారు, మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలతో నిర్మితమైంది, తెలంగాణ పోరాటాలతో నిర్మితమైంది. ఈ మట్టి చాలా చైతన్యమైంది. ఈ ప్రాంతంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఉద్యమాల చరిత్ర ఉంది. సో వీటన్నిటి విషయాల కంటే కూడా ఏ రోజైనా చరిత్రని మనం కనుమరుగు చేయలేము, చరిత్రని దాచి మాట్లాడలేము. కాబట్టి చరిత్రలో వాస్తవ విషయాలు మాట్లాడుకుంటే, ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం ఇచ్చే హామీలు గంపెడైతే నెరవేరేటి మాత్రం గిన్నెడే, చాలా చిన్నవి, ఒక చెంచడు కూడా నెరవేరట్లేవు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం కూడా తొలి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నెరవేరుస్తున్నారు. నేడు వాళ్ళ మనం తన యొక్క పదవి కాలం పూర్తి చేసుకున్న 1 year సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున మనం 10 టీవీలో అద్భుతమైన డిబేట్ పెట్టుకున్నాం కదా. ఈ డిబేట్ లో మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు 2 విషయాలు. అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి నిరుద్యోగులు, ఈ అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి రైతులు. ఈ 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులు
2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులే ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారనేది నా ఒపీనియన్. Okay. కాబట్టి ఈ 2 సామాజిక వర్గాలకు సంవత్సర కాలంలో ఏమీ ఒరగలేదనేటువంటిది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం విత్ లెక్కలతో సహా నేను చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గ్యావిటీ ఉద్యోగాల సంఖ్య ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 3,50,000 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ బేసిస్ గా దాదాపుగా 3,40,000 పై చీలుకున్నాయి. చంద్రబాబు నాయుడు పుణ్యమా పాపమా తెలియదు కానీ మాకు మా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయిలో చేసే సమాన పని, అంటే చేసే పని ఒకే రకమైన. ఇక్కడ ఒకటి మీకు అంటాను, కేసీఆర్ గారు ప్రతి ఉద్యమ సమయంలో మీ అందరికి కూడా తెలుసు, తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి చంద్రబాబు చేసిన పని, కాంట్రాక్ట్ సీఎం ను కూడా పెట్టుకోండి ఒకళ్ళని కామెంట్ చేసిన సందర్భం కూడా ఉంది. పదేళ్లలో మీరు కాంట్రాక్ట్ వ్యవస్థ ఎందుకు రద్దు చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు తొలగించలేకపోయారు? కేసీఆర్ గారు కాదు కళ్యాణ్ గారు, అది గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన వ్యవస్థ. దాన్ని మార్చాలంటే ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు రీసెంట్ గా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, కొన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా 5,000 పైచిలకు మందిని రెగ్యులరైజ్ చేస్తే చాలా కోర్టు కేసులు మెట్లెక్కినాయి. ఇప్పటికి కూడా మొన్న కూడా చేయాలని అనట్లేదు, కాంట్రాక్ట్ వ్యవస్థ అలా ఉన్నప్పుడు రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ కొద్ది రోజులు. ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తొలినాళ్లలో జోనల్ వ్యవస్థను పరిష్కరిస్తే ఉద్యోగాల భర్తీకి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి జోనల్ వ్యవస్థ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులను కలిసిండు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా టీఎస్పీఎస్ లో పనిచేసిన వాళ్ళే. ఆ జోనల్ వ్యవస్థ పరిష్కారానికి ఎంత ఇబ్బంది అయిందో మనందరికీ తెలుసు. జోనల్ వ్యవస్థ పరిష్కారాన్ని కావాల్సి బీజేపీ పార్టీ రాష్ట్రపతి దగ్గర దాన్ని మురుగబెట్టి ఆ ఫైల్ ని క్లియర్ చేయకపోవడం వల్ల దాదాపుగా 7 సంవత్సరాల కాలం వృధా అయింది. 7 సంవత్సరాలలో జోనల్ వ్యవస్థ క్లియర్ అయి ఉంటే ఈ జోనల్ ఉద్యోగాలకు సంబంధించినవే జేఎల్, డిఎల్, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు అన్ని కూడా జోనల్ సిస్టానికి సంబంధించిన ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో డిలే జరిగింది. ఈ ఉద్యోగాల కోసం ఆశపడే వాళ్ళు యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి తీవ్రమైనటువంటి ఉద్యోగాలు భర్తీ కాకపోవడానికి భారతీయ జనతా పార్టీని కారణంగా చూపుతారా? 350%, 1% 200% కాదు నేను చెప్తాను. ఎందుకంటే క్లియరెన్స్ ఇవ్వలేకపోయారు కదా. దీనికి కరెక్ట్ గా సమాధానం చెప్పగలిగింది మీరు, ఎందుకంటే మీరు అప్పుడు టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు, బీజేపీ అధికార. జూన్ 2, 2014 మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. జూన్ 2 తర్వాత 6 months లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చక్రపాణి గారు చైర్మన్ గా, నేను మెంబర్ 1 గా ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ వ్యవస్థని 2018 వరకు కొనసాగించబడ్డది. ఆ జోనల్ వ్యవస్థ ద్వారానే 30,000 ఉద్యోగాల్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చాం. అప్పుడు జోన్ 1, జోన్ 2, జోన్ 6, జోన్ 7 గా ఏదైతే మనం తెలంగాణ స్టేట్ లో తీసుకున్నామో, డిస్టిక్ 80-20, జోన్ 5 and 6 గా హైదరాబాద్ ఫ్రీ జోన్ గా అప్పట్లో ఉండే సిస్టాన్ని 18th లో మార్చగలిగాడు కదా కేసీఆర్ గారు. అప్పటి వరకు ఏమైంది, ఆ జోనల్ వ్యవస్థ ఉంది. సో జోనల్ వ్యవస్థ ప్రకారం రిక్రూట్మెంట్ జరిగింది, చాలా సాఫీగా జరిగింది. 18th లో ఒక కేంద్రానికి మన దత్త వారికి, మా బ్రదర్కి తెలియకపోవచ్చు, సింగిల్ డేలో సీఎం గారు ఢిల్లీలో కూర్చొని ఒకే రోజు ఆ ఫైల్ మీద సంతకం తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఆయన సబ్మిట్ చేసిన డేట్ చూడండి, ఆర్డర్ వచ్చిన డేట్ చూడండి. ఒకటే రోజులో తెచ్చుకున్న ఢిల్లీకి అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు, సీఎం గారు అక్కడ కూర్చొని ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దాని ఎక్కడ డిలే అయింది, వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే 2018 లో వచ్చినటువంటి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని వీళ్ళు సర్వీస్ నుంచి మార్చుకోవాలి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. సర్వీస్ నుంచి మార్చుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు. 317 జీవన్ అట్లనే వచ్చింది. ఆ సర్వీస్ రూల్స్ ఆ కొత్త జోనల్ సిస్టమ్కి అనుగుణంగా సర్వీస్ రూల్స్ మార్చుకోవడంలో జరిగిన జాప్యం కారణంగా 317 వాళ్ళ పెద్ద సమస్య వచ్చింది. ఆ మధ్యకాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కావడం, ఈ 2 కారణాలు కదా గవర్నమెంట్ పోవడానికి కారణం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు 50 లక్షల మంది నిరుద్యోగ సంఘాల నాయకులు ఊరు తిరిగి కాలికి బల్పం కట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిన సంఘటన ఉంది. సో అదొక టెక్నికల్ ఇష్యూ కాదు. సో ఓవరాల్గా ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, నిరుద్యోగులకు న్యాయం చేసే చిత్తశుద్ధి ఏంటి? 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, సరే మీరు 50,000 ఇచ్చారా, మీరు క్లెయిమ్ చేయ, ఓకే, లెట్ ఇట్ బి. వాట్ అబౌట్ 1.5 lakh? ఇంకా మళ్ళీ ఈ మధ్య కాలంలో వేకెన్సీస్ ఏర్పడ్డాయి గవర్నమెంట్ సెక్టర్ ఉండేదే. దత్తు గారు చెప్పేదే, మా బ్రదర్ చెప్పేది, నా దాయకర్ చెప్పేది, ఇంకా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. దానికి స్పీడప్ చేయాలి కదా. ఇది ఈ రాజకీయాలతో సంబంధం లేని ఇష్యూ, ఇట్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, చాలా మేజర్ ఇష్యూ. 50 లక్షల మందికి ఉంది, 50 లక్షల మంది న్యాయం చేయలేము, ఏ ప్రభుత్వం చేయలేదు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ వేకెన్సీస్ ఎప్పటికప్పుడు కేరళ చాలా ఐ సబ్మిటెడ్ మై రిపోర్ట్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్ వెన్ ఐ వాజ్ అ మెంబర్. అది కేరళ ప్రభుత్వానికి అనుసరిస్తున్నట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకవేళ ఫాలో అయి ఉంటే ఒక్క వేకెన్సీ ఉండదు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, 1 minute చెప్తాను నేను, ఒకటే సెకండ్. కేరళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత గొప్ప సిస్టమ్ ఉందంటే, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ దేర్,
అక్కడ ఫ్యూచర్ వేకెన్సీని రిక్రూట్ చేసి పెడతారు. ఇవాళ టీచర్ ఈ December 31st ఒకవేళ రిటైర్ అయితే January 1st కొత్త టీచర్ పోయి జాయిన్ అవుతాడు. అప్పటికే రిక్రూట్ అయి ఉంటారు. ఆ సిస్టమ్ ని ఫాలో అయ్యేది ఎవాల్వ్ చేసుకుందాం అని చెప్పాం. ఈ గవర్నమెంట్ అయినా ఫాలో అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఎంప్లాయ్మెంట్ కు అసలు బడ్జెట్ తో సంబంధం లేదు, రూల్స్ తో సంబంధం లేదు, రెగ్యులేషన్ తో సంబంధం లేదు. నాన్ ప్లాన్ బడ్జెట్ ఆల్రెడీ ఉంటది. మీరు చాలా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ మీ ఫెయిల్యూర్ కూడా ఇందులో ఉందంటానే. ఎందుకంటే 6 ఏళ్ల పాటు మీరు TSPSC మెంబర్ గా ఉన్నారు. మీ చైర్మన్ గంటా చక్రపాణి గారు కూడా ఉద్యమంలో ఉన్న వ్యక్తి అయినా మీరు చెప్తే కాదని లేరు. ఎందుకు అంటే మీకు ఎక్కడ అడ్డంకులు వచ్చాయి? నియామకాలకు మీరే బాధ్యులు. ఎందుకు అడ్డం వచ్చింది మీకు? సర్వీస్ కమిషన్ మీద ఒక రోజు చర్చ పెడదాం. మీకు ఎందుకు అడ్డం వచ్చింది? ఒకటే పాయింట్ లో చెప్పండి. నియామకాలు చేయలేకపోయారు. ఇప్పుడు కళ్యాణ్ అన్న, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. మా మిత్రులు చాలా మంది, మా తమ్ముళ్ళు ఏంటంటే ఏదైనా సర్వీస్ కమిషన్ గేట్ మీద ధర్నాలు చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, అస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ గవర్నమెంట్ ఇస్తే కదా, ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి పోస్ట్ ఇస్తే టార్గెట్ ఇప్పుడు ఎక్కడైనా సెక్రటేరియట్ ధర్నాలు జరుగుతాయా? సెక్రటేరియట్ గేట్ జరగదు. మా నిరుద్యోగ మిత్రులందరూ సర్వీస్ కమిషన్ టార్గెట్ చేస్తారు. సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే, వేకెన్సీ పొజిషన్ ఇస్తే అప్పుడు రిక్రూట్మెంట్ చేస్తారు. జాప్యం జరిగింది. రవీంద్ర రెడ్డి గారు, మీరు కూడా ఇదే చెప్పాలి. అంటే ఎందుకు మీరు కూడా TSPSCని సరైన పందాలో నడపలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏడాది కాలంలోనే 55,000 ఉద్యోగాలు, వాట్ ఎవర్, మీరే ఎగ్జామ్ పెట్టొచ్చు, మీరే రిజల్ట్ కూడా అనౌన్స్ చేసి ఉండొచ్చు, కానీ ఉద్యోగ నియామకాలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు ఎందుకు చేయలేకపోయారు ఆ పని? మేము చేసే ప్రాసెస్ చేసినాం, అక్కడ చేయలేదండి. ఇప్పుడు అన్నట్టుగా డిలే ఎందుకు జరిగిందంటే, ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా జోనల్ సిస్టమ్ మనం కొత్తగా, పాత జోనల్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు కొన్ని పోస్ట్ ఫిలప్ చేయగలిగారు. అంటే ఈ 2018లో మన కొత్త జోనల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను మనం వాళ్ళని అడ్జస్ట్ చేయాలి. వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక జోన్లో ఉన్నటువంటి పోస్టులను ఇప్పుడు ఏ పద్ధతులు ఇవ్వాలనే దానికి జీవో తీసుకొచ్చింది. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, రకరకాలుగా దాన్ని కూడా మీరు సాల్వ్ చేయలేకపోయారు కదా. అంటే సాల్వ్ చేయాల్సింది ప్రభుత్వం. బీఆర్ఎస్ నేత నేను ఎప్పుడు బీఆర్ఎస్ లో లేను. నేను సంప్రదాయ నేత కావచ్చు కానీ పార్టీలు ఎప్పుడు లేను. నేను ఏ పార్టీ లేను. అంటే మనం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సమస్యలు దృష్టి తీసుకుపోగలుగుతాం, ఏ సమస్యలు ఎదుర్కొంటామని చేయగలుగుతాం, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఒక సమస్య గురించి మొత్తం లక్షలాది మంది ఉద్యోగస్తులు మనం ఇబ్బంది పెట్టలేం కదా. ఎక్కడ ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు భార్యాభర్తలను 100 మందో 200 మందో 1000 మందో ఉంటారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత, కొట్లాడి జీవోలు తెచ్చిన మేము. భార్య భర్త ఒక దగ్గర పనిచేయాలని గత ప్రభుత్వాల్లో కొట్లాడి జీవోలు తెచ్చిన మేము. కానీ ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లా రకరకాలుగా చేయాల్సి అక్కడ అంటే రకరకాలుగా ఇష్యూస్ వచ్చినాయి. అంటే ఇక్కడ TSPSC సీనియర్ మెంబర్ గా పనిచేసిన విఠల్ గారు కానీ, TSPSC మెంబర్ గా పనిచేసిన రవీందర్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వం మాకు డైరెక్షన్ ఇవ్వకపోతే ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటున్నారు. లక్ష్మరెడ్డి గారు, ఏదైనా దత్తాత్రేయ గారు మీరు సమాధానం చెప్పాలి. అప్పుడు ప్రభుత్వం డైరెక్షన్ తోనే TSPSC పనిచేస్తుంది. ప్రభుత్వం ఎంత రిక్రూట్మెంట్ చేయమంటే మేము ఆ రీతిలో రిక్రూట్మెంట్ చేస్తాము. నిరుద్యోగులకు తెలియని అంశం ఇది. ఉద్యోగాల భర్తీ జరగట్లేదంటే TSPSC ఇండిపెండెంట్ పార్టీ అనుకోవడమే తప్పని ఇద్దరు సభ్యులు పనిచేసిన సభ్యులు సతీష్ అన్న గారు, మీరు ఏదైతే చాలా క్లారిటీ ప్రశ్న అడిగారో, వీళ్ళిద్దరి పైన మామూలు బాధ్యత లేదు నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు తెలంగాణ ఉద్యమంలో బాధ్యతాయుతంగా పనిచేశారు. ఉద్యమం తర్వాత తెలంగాణని పునర్నిర్మించడంలో క్రమంలో భాగంగా పెద్ద బాధ్యత ఇచ్చారు కేసీఆర్ గారు. TSPSCలో ఉన్నటువంటి ఒడిదొడుకులను ప్రక్షాళన చేసి, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జీవోలు కానీ మనకేమైనా అనుకూలంగా లేని విషయాలను కానీ మీరు స్టడీ చేసి కేరళ రాష్ట్రానికి విజిట్ చేసి వచ్చిన దాంట్లో మా విఠలన్న కూడా ఉన్నాడు. మరి విజిట్ చేసినటువంటి విఠలన్న ఎందుకు ప్రక్షాళన చేసే క్రమంలో దాన్ని పూర్తి స్థాయిలో విషయం ఏంటంటే, రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తిని ప్రత్యక్షంగా డైరెక్ట్ గా డోర్ తీసుకుని వెళ్ళేటువంటి సనువు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఒక సలహా ఇచ్చే క్రమంలో, ఒక భోజనం చేసినప్పుడు, టీ తాగుతున్నప్పుడు ఇచ్చే చిన్న సలహా అది. సరే, తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగులకు లాభం చేకూరుతుంది, కేరళ లాంటి రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, సో మనం ఎందుకు చేయకూడదు సార్ అని చెప్తే, ఇదే టీం మొత్తం ఇంక్లూడింగ్ గంటా చక్రపాణి గారు కూడా వెళ్ళి
కేరళలో ఉన్నటువంటి ఎదురు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే నేనేమంటున్నా, మనము అధికారంలో ఉన్నటువంటి నాయకుడు అధికారం దిగిపోయిన తర్వాత ఆయన మీద ఇది మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటిది అది నిజంగా సమాజం కూడా ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా కేసీఆర్ నిర్ణయాలుగా ఉండవు. ఎందుకంటే బ్యూరోక్రసీ అనేటువంటిది బాధ్యతాయుతంగా ఉండాలి. బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అవన్నీ కూడా వ్యాలిడ్ గా కౌంట్ అవుతాయి. అక్కడ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ మాట్లాడతారు లక్ష్మరెడ్డి గారు. ఇప్పుడు ఇద్దరు చెప్పింది విన్నారు. టీఎస్పీఎస్సీ మెంబర్లుగా పనిచేసిన అనుభవం వాళ్ళకు ఉంది, పార్టీల్లో పనిచేశారు, ఉద్యమాల్లో పనిచేశారు. వాళ్ళు చెప్పిన ప్రకారం టీఎస్పీఎస్సీ కరెక్ట్ గానే పనిచేసింది అప్పుడు. ఇప్పుడు టీజీపీఎస్సీ అయితే ప్రభుత్వం నుంచి సరైన దిశానిర్దేశం రాలేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు ప్రభుత్వం టీజీపీఎస్సీ రెండు కలిసి పనిచేస్తున్నాయా? నిజంగా నియామకాల విషయంలో అనుకున్న రీతిలో అంటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆ దిశగా కదలికైతే ఎక్కడ కనిపించట్లేదు కదా. ఏం జరుగుతుందంట? ఒకటి కళ్యాణ్ గారు, ఇక్కడ మనం క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అన్నా కానీ విమర్శించేటప్పుడు ఇప్పుడు ఉన్న వాటిని కూడా అప్రిషియేషన్ కూడా చేయాలి. ఎందుకంటే మనము చూస్తున్నాం అంటే ప్రాసెస్ విధానం కావచ్చు, జరుగుతున్న అప్పుడు గ్రూప్ 1 ఎన్నిసార్లు వాయిదాలు పడ్డే కావచ్చు, నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతారో కావచ్చు. మనం కూడా ఒక ఏపీపీఎస్ ద్వారా రిక్రూట్ అయిన వ్యక్తిని కాబట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో 99 నోటిఫికేషన్ పడితే 2005లో దాకా ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నాయి. ఆ రోజుల్లో మనకు తెలుసు ఒక ఉద్యోగంగా ఎంత ఇబ్బంది పడ్డాము, ఉద్యోగం రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాము అనేది. ఇప్పుడు అన్న చెప్పినట్టు అక్కడ ఉన్నది ఓన్లీ జస్ట్ వీళ్ళు ఒక మెకానిజం మాత్రమే. అక్కడ ఏపీపీఎస్ అయినా టీఎస్పీఎస్ అయినా ఒక మెకానిజం మాత్రమే. అంటే ప్రభుత్వం నోటిఫై చేసి వేకెన్సీలు వేయండి అంటే వేస్తుంది. వేసేసే విధానంలో ప్రాసెస్లో అక్కడ జరిగినది చాలా తప్పిదాలు జరిగినాయి. అంటే మనం ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాలి. అది మనం ఇప్పుడు ప్రభుత్వం పోయింది కాబట్టి బురదలుడు అట్లాంటి కార్యక్రమాలు కాదు. ఎందుకంటే ఇప్పుడు డిబేట్ జరుగుతున్నప్పుడు ఉద్యమాలు ఉన్నాం ఆయనతో పాటు. మేము అక్కడ ఏది కూడా విభేదించేది లేదు, ఫ్యాక్ట్ చెప్పగలం. ఎందుకంటే జోనల్ సిస్టాన్ని కన్విన్స్ చేసేసి నోటిఫికేషన్లు ఇచ్చి మన నోటిఫికేషన్లు మళ్ళీ దాన్ని పూర్తిగా ముందుకెళ్ళనీకపోవటం. రెండోది తమ్ముడు అంటున్నాడు మీరు పోయి చెప్పొచ్చు కానీ అసలు మంత్రులకే దిక్కు లేదు అక్కడ పోయి మాట్లాడే పరిస్థితికి ఉన్న సెకండ్ టైం సిచ్యువేషన్ అందరికీ తెలుసు. వీళ్ళ పరిస్థితి అయితే ఘోరం. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి అవకాశం ఉండిపోయి. అంటే మనం చెప్పాలని అనుకున్నాం. మేము కూడా చాలా సందర్భాల్లో చట్టం తెచ్చేటప్పుడు కానీ ధరణి తీసుకొచ్చేటప్పుడు కానీ ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు అంటే ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడంలో మీరు గమనించండి, రెవెన్యూ వ్యవస్థలో ఆల్మోస్ట్ 30,000 ఉద్యోగాలు పోయినాయండి. విఆర్ఏలు 20,000, తర్వాత విఆర్ఓలు 25,000 ఉద్యోగాలు తీసేసిండు. పోస్టులే తీసేసిండు. అన్నోళ్ళు 2 సార్లు నోటిఫికేషన్ వేశారు. విఆర్ఓ పోస్టులు, విఆర్ఏ పోస్టులు, పోస్టులే తీసేసిండు. అక్కడ వేరే శాఖలో ఉన్న పోస్టులు వీళ్ళని తీసుకుని ఎక్కడ నింపుతాడు? 30,000 పోస్టులు పోయినట్టే కదా. ఇక్కడ 30,000 పోయినాయి, ఇక్కడ 30,000, 60,000 పోస్టులు నిరుద్యోగాలు పోయినాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చి సెట్ చేస్తే కదా 60,000 ఉద్యోగాలు వచ్చేది. వాస్తవాన్ని ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు ఆ ఉద్యోగాలు కనీసం నిరుద్యోగులు అయితే నేను కనీసం ఆర్టికలే రాసిన. ఈ ఉద్యోగాలు ఇక్కడ వ్యవస్థ మీద బురద జల్లి వ్యవస్థను తీసేస్తే పోస్టులు పోతున్నాయి. మనం ఉద్యోగం కోసం తెచ్చినాం. రెండోది నిరుద్యోగుల కోసం 61 సంవత్సరాలు ఏజ్ చేయగానే ఉద్యోగాలు ఏడొస్తాయి. మీరు చెప్పండి, రిటైర్మెంట్ లేకుండా ఉంటే ఉద్యోగాలు ఇప్పుడు ప్రభుత్వం 58 సంవత్సరాలు ఉండగా 61 సంవత్సరాలు కనిపించింది అక్కడ. ఆ రోజు అన్ని వదిలిపెట్టుకొని ఉద్యమాలు చేసే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంకొక ఏడాది వయసు పెంచే ఆలోచనలు ఉందని చర్చ జరుగుతుంది. మీకు ఏమైనా ఉందా? మీ దృష్టిలో ఉందా? నేను దాన్ని అయితే పూర్తిగా ఖండిస్తా అండి. ఎందుకంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలంటే ఏజ్ని తగ్గించాలి కానీ ఏజ్ని పెంచితే దానివల్ల క్వాలిటీ సర్వీస్ రాదు. ఎందుకంటే 58 సంవత్సరాల తర్వాత జరిగిన తర్వాత ఉద్యోగి ఏ ఉద్యోగి అయినా కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. మనకు తెలుసు పోలీస్ రిక్రూట్మెంట్లో ఏజ్ దాటిన తర్వాత రోడ్ పరిచయలో ఉద్యోగస్తుడు కూడా 58 తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్లో 58 తర్వాత ఉద్యోగాలు చేస్తున్నామంటే అది వైట్ ఎలిఫెంటే. అది ఉద్యోగం ఊరికే కూర్చోబెట్టి ఉద్యోగం ఇవ్వడం తప్ప మనం ఏం చేసినా ఏం చేయకపోయినా నిరుద్యోగులకి అది ఉద్యోగాలు రావు. ఎందుకంటే అన్న చెప్పిండే 50 లక్షల మంది ఉద్యోగాలు అప్లై చేసుకున్నారు. 50 లక్షల మంది ఉద్యోగాలు అప్లై చేసుకున్న తర్వాత ఏజ్లు పెంచుకుంటూ పోయారు అనుకో. రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ 62 చేసింది. ఇక మనం కూడా 62 చేసినాం అనుకో, ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? రిటైర్ ఎక్కడ అవుతారు? రిటైర్ అయితేనే కదా ఉద్యోగాలు వచ్చేది. కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయబడాలి. ఉన్న ఉద్యోగాలు ఉన్న పోస్టులే పీకేస్తే ఉద్యోగాలు రావు. మళ్ళీ ఉన్న వాటిలోనే తీసుకొచ్చి ఉద్యోగాలు పెడితే రావు. అది మనం గమనించాలి. ఎందుకంటే ఇన్ని పోస్టులని తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక ప్రధానంగా. రెండోది మీరు గమనించండి, టీచర్లు ఒక అప్రిషియేషన్ చేయొచ్చు ఈ ప్రభుత్వాన్ని. 20,000 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. ప్రమోషన్లు జరిగితే 20,000 మంది ప్రమోషన్లు జరిగితే కింది స్థాయిలో నోటిఫికేషన్ లేనికి వస్తుంది.
ఎందుకంటే ఫీడర్ ఛానల్ ఖాళీ అవుతాయి అవి. ఎడ్జిటీలు ఫీడర్ ఛానల్, ఎడ్జిటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లకు పోయినప్పుడు అట్లాంటి పోస్టులు పోయినప్పుడు ఆటోమేటిక్గా రిక్రూట్మెంట్ అవుతుంది. ఆ 10 సంవత్సరాల ఆ కార్యక్రమం చిన్న విషయం, దాని ప్రభుత్వానికి ఫైనాన్స్ పడింది కాదు, ప్రభుత్వానికి ఏది వచ్చేది కాదు, అయినా కూడా చిన్న విషయాన్ని కూడా మర్చిపోయారు వీళ్ళు, చిన్న విషయాన్ని కూడా చేయలేకపోయారు. ఎందుకు చేయలేదు ఇక్కడ మనం గమనించండి, విషయాన్ని 1.0 2.0కి ఉన్న తేడాని కూడా గమనించాలి మనం. 1.0లో నోటిఫికేషన్లే లేవు అసలు. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉందని ఓ పాపం వీళ్ళని తీసుకుపోయి వాళ్ళు చేసే పరిస్థితి లేదు. బొమ్మల్ని ఏం చేశారంటే మామూలుగా మనం చూస్తాం కదా, మనిషి చచ్చిపోయినా కూడా ఐసీయూ నుంచి పోస్ట్ మార్టం ఇట్లా అటు ఇటు తిప్పుతుంటారు కదా, వాళ్ళని ఆ రకంగా జోనల్ వ్యవస్థ అని మమ్మల్ని తీసుకుపోయి జోనల్ వ్యవస్థలో మళ్ళీ అది లేదని ఇది వచ్చిందని నోటిఫికేషన్లు మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక తీసుకొని మళ్ళీ ఇంకో కొత్త యాడ్ చేస్తామని వాళ్ళు ఏం చేయలేదు. గందరగోళం, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చి ఇలా నోటిఫికేషన్ బట్టి వేస్తారు నోటిఫికేషన్. లెక్చరర్ గారు ఓకే, గత ప్రభుత్వ హయాము తప్పిదాలు ఇలా చేయలేకపోయారని ఉంది. 2 లక్షలు ఇస్తామన్నారు, సరే 55,000 ఇచ్చారంటున్నారు, 30,000 మేము ఇచ్చిన నోటిఫికేషన్లని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్తోంది. ఇప్పుడు నిరుద్యోగులు భరోసా పెట్టుకోవచ్చా ప్రస్తుత ప్రభుత్వం పైన కానీ రిక్రూట్మెంట్స్ పైన కానీ? 100% అండి. ఇప్పుడు ఎందుకంటే పారదర్శకంగా జరుగుతున్న సందర్భంలో ఎవరైనా మనం అప్రిషియేషన్ చేయాల్సింది. వేకెన్సీస్ ఖాళీగా ఉంటే అవి ఆల్రెడీగా ఫైనాన్స్ నోటిఫై కదా, అవి ఉద్యోగాలు వస్తాయని అనుకున్నప్పుడు ఇప్పుడు టీచర్లు 20,000 మంది ప్రమోషన్ వచ్చింది, రేపు ఇంకో 10,000 వేస్తామంటారు. ఆ ఖాళీలు ఉన్న పోస్టులే కాబట్టి ప్రభుత్వానికి భారం కాదు. రెండోది 2 లక్షల 3 లక్షల అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని ఉన్నాయి, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఉద్యోగాల్లో ఎంతమంది రిటైర్ అవుతున్నారు, ఎన్ని వేకెన్సీలు నింపొచ్చు, ఆ వేకెన్సీలను ఒక్కటి కూడా ఖాళీ ఉండకుండా నింపితే ఇప్పుడు విఠలన్న చెప్పినట్టు ఆ విధానాన్ని కొత్త పద్ధతులు కూడా అవలంబించాలని మనం కోరుకోవాలి. ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని కూడా అడగాలి, ఎందుకంటే నిరుద్యోగుల తరపున కూడా అడగాలి. ఎందుకంటే ఆ విధానాన్ని కనుక తీసుకొస్తే ఎవరికైనా ఒక భరోసా ఉంటుంది. ఒక ఉద్యోగం, ఒక నిరుద్యోగం డిగ్రీ అయిపోయిన తర్వాత పట్టబట్టుకున్న తర్వాత ఉద్యోగం రావాలని ఎవరు వస్తారు ఉద్యోగానికి? ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చే ఉద్యోగం ఎవరు? ఓన్లీ కామన్ మ్యాన్, అంటే పూరెస్ట్ పూర్ ఉన్న వాడు ఉద్యోగానికి రావాలని కోరుకుంటారు తప్ప రిచెస్ట్ మ్యాన్ ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలకు రావాలని కోరుకోరు. ఇక్కడ ఓన్లీ మిడిల్ క్లాసు కింది క్లాసు ఉండే ఉద్యోగాలకు వస్తారు. అట్లాంటి ఉద్యోగులు వచ్చినప్పుడు ఉద్యోగాల్లో యూనివర్సిటీలలో మేము చూసినాం, పడ్డ బాధలు చూసినాం. ఎందుకంటే ఉద్యోగం వచ్చి నోటిఫికేషన్ గ్యాప్ వస్తే ఇటు పెళ్లి కాదు, ఇటు ఉద్యోగం రాదు, రెండింటి మధ్యలో మామూలుగా ఉద్యమం కోసం పోస్ట్ పోన్ చేసుకున్నాము, ఇక్కడనేమో నోటిఫికేషన్ పడకుండా పోస్ట్ పోన్ చేసుకున్నాము. అప్పుడు మీరు గమనించి ఉంటారో లేదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుసంగా కిరణ్ కుమార్ గవర్నమెంట్ లో విపరీతమైన ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. 2009, 2012 అట్లా నోటిఫికేషన్ ఉద్యమం ఉన్నా కూడా ఉద్యమంలో ఒక పోస్ట్ విపరీతంగా నోటిఫికేషన్ అది వేరే రీజన్. ఉద్యమ తీవ్రత తగ్గించి వాళ్ళను విద్యార్థులను అడ్మినిస్ట్రేషన్ నేను ఏమంటానంటే దట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్. మనం ఇప్పుడు అది ఉద్యమ తీవ్రత ఉన్నా కూడా నోటిఫికేషన్ అప్పుడు ఏమన్నారు తెలుసా, ఉద్యమం కోసం ఉద్యమం తర్వాత వచ్చిన తర్వాత మనకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, ఆ ఉద్యోగాలు ఎగ్జామ్ అనే రాయొద్దు అనుకున్నాం, ఉద్యోగాలు రాయొద్దు అనుకున్నాం, ఆ రాయకుండా ఆపుకునే వాళ్ళు చాలా మంది బలైపోయారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఉద్యోగ నియామకాల విషయంలో గత 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది, నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు నిరుద్యోగులు కోరుకున్న రకంగానే ముందుకు పోతుందా? ఒక్క కొలువు 7 ఏడాది అవుతుంది, ఏడాదిలో ఉద్యోగులకు ఒరిగింది ఏంటి, నిరుద్యోగులకు జరిగింది ఏంటి, ఇదే అంశం చర్చిస్తాం. మనతో పాటు చనగాని దయాకర్ మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చారు, మీరు భర్తీ చేస్తామన్నది 2 లక్షల ఉద్యోగాలు. రెండో ఏడాది అంటే ఈ లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు ఈ 2 లక్షల్లో ఇంకా 150,000 ఉన్నాయి. ఇవి పూర్తిగా వచ్చే ఏడాదైనా భర్తీ అవుతాయా? అప్పటికి రిటైర్మెంట్లు ఇంకా వస్తాయి, అవి కూడా పూర్తి చేస్తారా? నెక్స్ట్ ఏడాది తర్వాత తెలంగాణలో నియామకం చేయడానికి ఇక ఉద్యోగం అంటూ ఉండదా? ముందుగా నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగ నిర్మూలన చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో 2 రంగాల్లో. కాబట్టి ఒకవైపు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో పాటు ఐఐటీలను కూడా మీరు 10 ఏళ్లలో ఐటీఐని మొత్తం కూడా మూతపడితే 2,000 కోట్లు ఇచ్చి దాన్ని ఒక ఇండస్ట్రీలకు అనుసంధానం చేసి అక్కడ కూడా మనం అన్ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపు స్కిల్ యూనివర్సిటీలో మనం ఏర్పాటు చేయడానికి అక్కడ ఒక పరోక్షంగా ప్రైవేట్ రంగంలో కూడా అక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక ఆలోచన చేస్తాము. అంటే ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఖాళీ ఉంచుకుంటే నువ్వు కాదు నేను కాదు మనం కాదుగా ఉద్యోగాలు చేసి ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచనతోనే మనం ఒక జాబ్ క్యాలెండర్ కూడా తీసుకొచ్చాం. మీరు చూస్తే ఈ ఇయర్లో సందర్భం చూస్తే
ప్రతి వేదిక దగ్గర, ప్రతి మీటింగ్ దగ్గర నిరుద్యోగుల అంశం మాట్లాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి అంశాన్ని నిరుద్యోగులతో ఒక చిత్తశుద్ధి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఒక ప్రధానమైన భూమికతోని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చేయడానికి ఇది ఒక సంకల్పం. ఏడాది పాలనలోనే 55,000 ఉద్యోగాలు మనం భర్తీ చేసి, ఇప్పుడు గతంలో సాధ్యం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో 10 ఏళ్లలో ఇలా గ్రూప్స్ అనే అంశం కూడా సాధ్యం కాలేదు. ఇవాళ మనం సాధ్యం చేయగలిగినాం. 563 పోస్టులు అంటే మామూలు పోస్టు కాదండి. ఇవాళ యూపీఎస్సీ తరాలు మనం అన్ని పోస్టులు ఇస్తా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా అన్ని పోస్టులు భర్తీ కాలేదు. 563 పోస్టులు మనం భర్తీ చేయగలుగుతాం. ఎక్కడ కూడా చిన్న సెంటర్లో కానీ ఎక్కడ కూడా పారదర్శకను మనం పాటించగలిగినాం. ఏ విద్యార్థి కూడా అన్యాయం జరగకుండా మనం చూడగలిగినాం. 10 ఏళ్లలో వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు అసలు అనేకమైన తప్పుదడుగులు, నోటిఫికేషన్ ఇస్తే ఇదే, కోర్టు కేసులలో సరైన అవగాహన లేక, సరైన ఇది లేక నిరుద్యోగులు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు విఠల్ గారు అంటూ ఉన్నారు 50 లక్షలు అఫీషియల్గా. ఇప్పుడు టీఎస్పీఎస్సీలో అప్లై చేసుకుంది 28 లక్షల మంది అనేది అఫీషియల్గా గడ్డ చక్రపాణి ఉన్నప్పుడే మనం వెల్లడించాం. 50 లక్షలు. ఈ 50 లక్షల మంది మీరు ఆయన అన్నట్టు ఇంకా ఉన్నటువంటి అప్లై చేసుకునే తెలంగాణ యువతకు మొత్తం కూడా ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి? మనం చదువుకున్న డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, గతంలో ఈ 10 ఏళ్ల నుంచి విలువలు లేని పట్టాలకు వాటి ఒక ఇంటిగ్రేటెడ్గా డిగ్రీ నుంచే వాడికి ఉపాధి పొందాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దయాకర్ గారు, మీ సంకల్పం మంచిదే. నిజంగా మీరు చెప్పినట్టుగా నిరుద్యోగం ఉండకూడదు, తెలంగాణలో నిరుద్యోగ అనేవాడే ఉండకూడదన్న ఆలోచన చేస్తే ఇక్కడ ఎవరికి రెండో అభిప్రాయం లేదు. దాన్నే ఖచ్చితంగా అందరూ స్వాగతిస్తారు. కానీ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇందాక కళ్యాణ్ మీకు అడిగారు. నెక్స్ట్ ఇప్పుడు 55,000 భర్తీ చేశారు, 2 లక్షలు అన్నారు. ఇందాక విఠల్ గారు కానీ, రవీందర్ రెడ్డి గారు కానీ, లచ్చిరెడ్డి గారు కానీ అందరూ చెప్తున్నది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఉద్యోగులు పదవి విరమణ అవుతుందో ఖచ్చితంగా పోస్టులు ఖాళీ ఏర్పడతాయి, ఆ సంఖ్య అనేది పెరుగుతుంది. మీరు అనుకున్న 2 లక్షలు వచ్చే సంవత్సరం 4 లక్షలు 3 లక్షల 50,000 కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలని మీరు అంటా ఉన్న 2 లక్షలు కాదు. ఈ 5 ఏళ్లలో మనం సాధ్యమైనంత వరకు ఇంకా క్రియేటివిటీ చేసి కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 11,062 పోస్టులు మనం భర్తీ చేసినాం గురుకులాలు. రేపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కూడా పెంచుతా ఉన్నాం. గురుకులాలు దాదాపు 60 స్కూళ్ళకి, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వగలిగినాం. రేపు అక్కడ కూడా టీచర్ పోస్టులు అవసరం అవుతాయి. ఇప్పుడు ఇవాళ మన ఊరు మనబడిలో మీరు చూస్తే మొత్తం మూతపడిన స్కూళ్ళల్లో కూడా మళ్ళీ దాదాపు 6,000 స్కూళ్ళను కూడా మనం తెరచగలిగినాం. ఇంకొకటి, మన ఊరు మన వల్ల టాయిలెట్స్ కూడా లేవు. 10 ఏళ్లలో మీరు గమనించారు. 2,000 కోట్లను మనం వెచ్చించి ప్రతి పాఠశాలలో కూడా టాయిలెట్ ఉండాలనేది ఒక ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ఇవాళ మీరు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు చూశారు, నిరుద్యోగులు చూశారు. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ లో మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, మెనూ కావచ్చు, లేకపోతే డైట్ ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ ఓకే. మీరు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 100% చేస్తుంది ప్రభుత్వం. ఎన్ని లక్షల ఉద్యోగాలు ప్రతి ఖాళీలను భర్తీ చేస్తుంది. సాధ్యమయ్యే పని కాదు. ప్రతి ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ రాష్ట్ర ఖాళీ ఉండదు, ప్రతి ఖాళీలను భర్తీ చేస్తుంది. అడుగుదాం ఖాళీ భర్తీ అవుతుంది, అసలు ఖాళీ పోస్ట్ ఉండదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ జరుగుతుంది. ఈ రాష్ట్ర ఉద్యోగం పైన ఒక పాలసీ లేదు. ఎందుకు పాలసీ లేదని చెప్పారంటే 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిల్అప్ చేసినాం. చలో మాన్కే చలింగే, నువ్వు ఉద్యోగాలు ఫిల్అప్ చేసినావు. మరి రిమైండింగ్ ఉన్నటువంటి 30 లక్షల యొక్క నిరుద్యోగుల యొక్క వాళ్ళ కోసం మీ దగ్గర ఉన్న పాలసీ ఏంది? మేము స్కిల్ యూనివర్సిటీ పెట్టామని చెప్పి ఒక ప్రైవేట్ వాళ్ళతో కొనివిడే మేము స్కిల్ యూనివర్సిటీ పెట్టామని చెప్పేసాను. మరి తెలంగాణ ఉన్నటువంటి 11 స్టేట్ యూనివర్సిటీస్ కావచ్చు, మిగతా 13 స్కిల్ వద్దా? గత 10 ఏళ్ళు ఉద్యమం సమయంలో 10 ఏళ్ళు, ఆ తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు యూనివర్సిటీలో ఒక్క రిక్రూట్మెంట్ జరగలే. ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కాని కారణంగా గత 20 ఏళ్ళుగా మొత్తం అన్ని యూనివర్సిటీలో రీసెర్చ్ గురుకులాల్లో కేవలం 4.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాలు కాకుండా పనులలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. నువ్వు 30 లక్షల విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు 4 చేస్తావా, 4, 2 చేస్తావా? ఆ రోజు ఇంటిగ్రేటెడ్ పట్టుకొచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆయనేమో కులానికి గురుకులం పట్టుకొచ్చిండు. ఇదేమంటే ఇంటిగ్రేటెడ్ చేస్తామని పెద్ద మనుషులు చెప్తున్నాడు. నేను ఏమంటాను అంటే ఈరోజు గురుకులాల పరిస్థితి రోజు వార్తలు చూస్తున్నాం. మేము గవర్నమెంట్ వస్తే మేము ఉన్న కార్పొరేట్ విద్యను మొత్తం గేట్ అవుతుంది తరుముతా అని చెప్పాడు కేసీఆర్ చెప్పిండు.
ఆయన మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదే చేసింది. నాతో పాటు మిత్రుడు కూడా నారాయణ చైతన్య లాంటి గోడలు దొరికినాం ఆడ విద్యార్థులు చచ్చిపోతే ఈరోజు మీరు నేరేళ్ల శారద గారిని పెట్టేసి ఒక ఉమెన్ కమిషన్ అని చెప్పి ఆమె రోజు పోతుంది, మైకులు పెడుతుంది, వీడియోలు పెడుతుంది, బొద్దింకలు పడుతుంది. అరే నాయన గదే మేము చెప్తున్నాం, బొద్దింకలు ఎలుకలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. నువ్వు ఎందుకు ఒక్క కాలేజీ నువ్వు రద్దు చేయలేదు? ప్రతిరోజు ఒక్క సావు లేకుండా ఈ యొక్క తెలంగాణలో కార్పొరేట్ విద్య నడుస్తలేదు. ప్రతిరోజు ఒక సూసైడ్ అవుతుంది. దీనిపైన ఈ ప్రభుత్వం మాట్లాడదు, చిత్తశుద్ధి లేదు. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు 5 ప్రైవేట్ యూనివర్సిటీలు కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తే ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు కదా. ప్రైవేట్ యూనివర్సిటీ 5 యూనివర్సిటీలు మళ్ళీ కేసీఆర్ గారు అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలో ఇచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చిన తర్వాత నువ్వెందుకు దాని మీద రిజర్వేషన్ గురించి మాట్లాడలే? మరి ఈరోజు వీళ్ళ నాయకుడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని దేశం అంతా ఊముతూ సామాజిక న్యాయం అని చెప్తారు. జీవో నెంబర్ 29 పట్టుకొచ్చి ఈరోజు నిరుద్యోగులు ఏదైతే గ్రూప్ 1 మేము పెద్ద తీసుకొచ్చాం కదా 100% సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 29 పైన నిరుద్యోగులు గెలవబోతున్నారు. అది డిపెండ్ కాబట్టి ఎందుకు చెప్తానంటే చెప్పండి, ఈరోజు జీవో నెంబర్ 29 తీసుకొచ్చిన తర్వాత ఈరోజు నాన్ లోకల్ కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఓపెన్ కేటగిరీ సంబంధించినటువంటి సపరేట్ కేటగిరీ ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా ఓపెన్ కేటగిరీ వస్తారు. కానీ ఈరోజు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అంతా కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఇవ్వకపోవడం కారణంగా నాన్ లోకల్ కేటగిరీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కోసం ఈడబ్ల్యూఎస్ పెట్టారు. నాన్ లోకల్ కి ఏమని చెప్పలేదు, నాన్ లోకల్ కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పెట్టింది ఈ ప్రభుత్వము. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నా. తర్వాత రెండోది, ఈ రోజు అన్న మాట్లాడుతూ చెప్తున్నారు మేము ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరి కడుపులో పెట్టుకున్నాం. ఎవరి కడుపులో పెట్టుకున్నారు? ఈ రాష్ట్రం డిక్లైన్ అయిపోయింది. రాష్ట్రంలో విద్యార్థులు నువ్వు డిఎస్సీ కోసం ఉద్యమం చేసిన లోపల మీరు చెప్తారు కదా, ఈ ప్రభుత్వానికి విద్యారంగం పైన ఎలాంటి ఏం చెప్తా మాట్లాడే విధానం చెప్తారు కదా. 10,000 కోట్ల నష్టం జరిగితే 420 కోట్ల రూపాయలు కొత్త రాష్ట్రంలో 2015లో విశాఖపట్నంలో కేంద్ర మంత్రిగా ఉందో ఎందుకు ఏర్పాటు చేయలేదంటున్నా ఇక్కడ మేము పెట్టే ఐఐటీలో ఎందుకు మీరు సీట్లు పెట్టలేకపోయారు? మీకు చిత్తశుద్ధి లేదు తెలంగాణ గురించి మాట్లాడడానికి. మీరు ఈ కిషన్ రెడ్డి తెలంగాణ సర్కార్ ఏం చేసిందో తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ మూలంలో ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చాం. హైదరాబాద్ సెంట్రల్ దాంట్లో పిహెచ్డి హైదరాబాద్ హెచ్సియుకు 10,000 కోట్లు మా సర్కార్ వచ్చింది. అరే ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు నువ్వు నేను ఏమంటున్నా కేంద్ర విద్యాలయ సెంట్రల్ యూనివర్సిటీకి కేంద్రం బీజేపీ వాళ్ళను నేనేమంటున్నానంటే ఇప్పుడు మా విద్యార్థి నాయకులు ఉన్న ఆవేశం 50 లక్షల మంది కూడా ఉంది కాదన్నట్లు. 50 లక్షల నేను కంక్లూడ్ చేస్తాను. 50 లక్షల మంది ఈ ప్రభుత్వాన్ని గ్రామం తిరిగి కాలికి బల్పం కట్టుకుని తిరిగితేనే రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది. 50 లక్షల మందికి న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది ముఖ్యమంత్రి గారు. వారు ఇప్పుడు 50 లక్షల మంది ఇంతమంది 30 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కమి ఎన్రోల్మెంట్ ఉన్న ఇంకో బయట ఉన్నారు. సో వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ రేవంత్ రెడ్డి గారు మీ వేదిక ద్వారా నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కళ్యాణ్ అన్న, జస్ట్ లిజన్ మీ. ఎంప్లాయ్మెంట్ పాలసీ గత 10 ఏళ్లలో రాలేదు. మీరైనా తీసుకురండి. ఎంప్లాయ్మెంట్ ఒక సంవత్సరం అయింది, ఒక సంవత్సర కాలం అయింది. నేనేమంటున్నా ఎంప్లాయ్మెంట్ పాలసీతో కాదు, గత ప్రభుత్వం ఇచ్చింది నేనేం చెప్తానంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 4 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ ప్రభుత్వ రంగంలో ఇయ్యలేము. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిట్ ఎంత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
తొలి సంవత్సరం ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అప్పు మీద అవగాహన లేక ఏది పడితే అడాయి బడాయి మాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు నిరుద్యోగులతో పాటు మిగతా ప్రాధాన్యత అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయక వినాలే కదా మీరు. మీరు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పెంక అయితే ఏదైతే పెనం అయితే మెల్లగా అంటుకున్నది, అది కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఆయన పెంక మీరు పోయి ఈ రాష్ట్రంలో కళ్యాణ్ మనం చూసాం ఉదయం నుంచి చాలా అంశాలపై మాట్లాడినా ఈ ఎప్పటికీ కూడా ఉద్యోగుల అంశం అనేది ఎప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు కావస్తున్నా కూడా స్టిల్ అది ఒక హాట్ టాపిక్ గానే ఉంది. అంటే దాని సంబంధించి ప్రభుత్వాలు ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, జాబ్ క్యాలెండర్ తేవాలి, ఎంప్లాయ్మెంట్ ఒక విఠల్ గారు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ పాలసీ తేవాలి, అప్పుడే దీనికి సొల్యూషన్ వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని 10 టీవీ కాన్క్లేవ్ ఆశిస్తోంది. డిబేట్ లో పాల్గొన్న అందరికీ 10 టీవీ తరపున స్పెషల్ థ్యాంక్స్.